అని నమ్ముచు నీకు స్తోత్రం చెల్లించున్నామని మనందరం కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతికి పాత్రుడానికి వందనములు స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. సకల ఆశీర్వాదములు కారకబుతుడైన మా ప్రియ పరలోకమైన తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామనకు వందనములు స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో తండ్రి ప్రభా, నీ పాద సన్నిధానంలో చెంది చేరి ఉన్న ప్రత్యేక బిడ్డల బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. ఇదిగో సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహగానము చేయడని సెలవిచ్చిన రీతిగా తండ్రి ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో తండ్రి ప్రభా, మేము నీ సన్నిధానంలో తండ్రి ప్రభా నేను సంతోషగానములు మేము చేర్చునుగా తండ్రి ప్రభా, మా స్తుతులపైన ఆసీనువై ఉన్నామని నమ్ముచున్నాం దేవా. నీకు వందనములు స్తోత్రము చెల్లించున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ యొక్క సంఘమును తండ్రి ప్రభా నేను నీకు తండ్రి ప్రభా తండ్రి నీ యొక్క సంఘములో ఈ బిడ్డలు నేను ఎదుగుచుండగా తండ్రి ప్రభా, నీ కాపుతల భద్రత మీరు దాయిచ్చేయండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే ప్రభా ఆసక్తి కలిగి వచ్చినారు ప్రభా, ఆ బిడ్డల హృదయాలు మీరు తెరమని విజయాన్ని బట్టి వందనములు స్తోత్రం తండ్రి. ఈ సంఘ నాయకులను ప్రభా నేడంత ఆత్మశాత అభిషేకించండి ప్రభా, ప్రార్థనా పూర్వకంగా తండ్రి ఉండి తండ్రి ప్రభా, ఈ యొక్క తండ్రి నువ్వు ఏర్పాటు చేసిన ఈ సంఘమును ముందు తీసుకెళ్ళటనైనా బిడగనైనా తండ్రి ఆత్మీయ శక్తిని మీరు దాయిచ్చేయండి తండ్రి ప్రభా. సహకరిస్తున్న బిడ్డలందరిని బట్టి కూడా నీకు వందనములు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. నేను విడువాక తండ్రి ప్రభా ఎల్లప్పుడూ నైనా నువ్వు మాతో ఉంటున్నావు దేవా. వందనములు ప్రభా. ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభా స్త్రీల కూడికను తండ్రి ప్రభా నేను ప్రారంభం నుంచి అంచు వరకు నీ యొక్క అదృశ్యమైన లెక్కల చాటున నేను భద్రపరచండి. అలాగే ప్రభా ఎవరినైతే ప్రభా నువ్వు సిద్ధపరిచున్నావో ప్రభా వారిని ఏడంతల ఆత్మశక్తిని మీద దయచేసి నేను వినగల చెవులు గ్రహించుకునే జ్ఞానం అందరికీ దయచేస్తని ప్రభువైన యేసుక్రీస్తుపేట బ్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయాన్ని మరలా అధ్యక్షులు ఇస్తున్నాం. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. చక్కగా మనకు ప్రారంభించిన చార్లీస్ గారిని బట్టి మనం కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం దేవునికి. దేవునికి మహిమ కలుగును గాక. అన్నకు ప్రత్యేక వందనాలు. మరి ఈ సమయాన్ని మన స్త్రీల కృతజ్ఞత కూడిక, స్త్రీలే వాడబడాలని నాకైతే ఎక్కువ ఆశగా ఉంటుంది. ఎందుకంటే స్త్రీల కూడికలో స్త్రీలే వాడబడాల. అయినా తప్పలేదు, మమ్మల్ని మీరు ఎంట్రీ చేస్తున్నారు. అందుకోసమే ఈ కూడిక నడిపించడానికి సత్యకు అప్పగిస్తున్నాము. ఆయన చూసుకుంటుంది. సత్య వచ్చి కూడిక నడిపిస్తుంది. దేవునికి వందనాలండి. అలాగే మరి అందరికీ వందనాలు కూడా అండి. ప్రైజ్ లార్డ్. అలాగే మరి కోయిల్ టీం వారు వచ్చినట్లయితే మరి దేవాదేవుణ్ణి ఆరాధిందాము పాటలతో. కోయిల్ టీం వారు వచ్చినట్లయితే సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక. సిద్ధపడు మా సంగమా, స్థితిలో నేను సిద్ధముగా చేసుకో, సిద్ధముగా చేసుకో. రాజునయ్యన్నాడు వేగమై తీసుకెళ్తాడు. రాజునయ్యన్నాడు వేగమై తీసుకెళ్తాడు. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. స్థితులను నేను సిద్ధముగా చేసుకో, సిద్ధులను నేను సిద్ధముగా చేసుకో. రాజునయ్యున్నాడు వేగమై తీసుకెళ్తాడు. పడేస్తుంది. కాలం బహు కొంచెమేగా నీకై ప్రభు వేచెనుగా, జగు చేసి నేను
బాగు చేసేనేమో నీకోసమే సిద్ధమేనా ఇకనైనా సంధింపయేసురాజునే త్వరపడవా సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా సిద్ధిలోనే నూనెను సిద్ధముగా చేసుకో సిద్ధిలోనే నూనెను సిద్ధముగా చేసుకో రాజానై ఉన్నాడు ఏకమై తీసుకెళ్తాడు యేసు వచ్చి వేళకై యేసి నువ్వు ప్రార్థించగా పరిశుద్ధముగా నిలిచెదవా యేసు వచ్చి వేళకై యేసి నువ్వు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా సిద్ధమేనా ఇకనైనా సిద్ధమేనా ఇకనైనా సంధింపయేసురాజుని త్వరపడవా సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా నన్ను చూచువడా నిత్యం కాచువడా నన్ను చూచువడా నిత్యం కాచువడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచియుండుట కూర్చుండుట లేచియుండుట బాహుగా ఎరిగి ఉన్నావు రాజా బాహుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువడా నిత్యం కాచువడా చూచువడా నిత్యం కాచువడా తలంపులు తపనలు అన్నీ నీవు ఎరిగి ఉన్నావు తలంపులు తపనలు అన్నీ నీవు ఎరిగి ఉన్నావు నడిచినను పడుకున్న
ఉన్నాను అయ్యా నీ వెలి ఉన్నావు నడచినాను పడుకున్నాను అయ్యా నీ వెలి ఉన్నావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిజంగా చూవాడా నన్ను చూచువాడా నిజంగా చూవాడా మందులు తప్పి చుట్టూ నన్ను ఆవరించారు వెనుకను ముందులు కప్పి చుట్టూ నన్ను ఆవరించారు అనుదినము పట్టి నడిపించారు అనుదినము పట్టి నడిపించారు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిజంగా చూవాడా నన్ను చూచువాడా నిజంగా చూవాడా పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగైందయ్యా పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగైందయ్యా చిత్రముగా నిలిచితివి ఆశ్చర్యమేలుచున్నది విచిత్రముగా నిలిచితివి ఆశ్చర్యమేలుచున్నది ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిజంగా చూవాడా నన్ను చూచువాడా నిజంగా చూవాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచి ఉండుట కూర్చుండుట నిలిచి ఉండుట బావుగా ఎరిగి ఉన్నావు రాజా బావుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా నిజంగా చూవాడా నన్ను చూచువాడా నిజంగా చూవాడా హల్లెలూయా తెలుసుకున్నావు నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము నీ కను పాపవలె నన్ను కాచి నీ చెరగము సాగు స్తోత్రం నీ కను పాపవలె నన్ను కాచి నీ చెరగము
స్తోత్రం. ఎగిరే సరే ఎగిరే సరే ఇంతకాలం కాచితివే. ఎగిరే సరే ఎగిరే సరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కరుణాపద కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం. స్తోత్రం స్తోత్రం దేవా. హల్లెలూయా హల్లెలూయా. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఒక తీరైన దరి చేరతనన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. ఒక తీరైన దరి చేరతనన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. ఎదిగే సరే ఎదిగే సరే ఇంతకాలం కాచితివే. ఎదిగే సరే ఎదిగే సరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపగ కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం దేవా స్తోత్రం దేవా. హల్లెలూయా. స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఆశలే లేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివే. ఆశలేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివే. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఎదిగే సరే ఎదిగే సరే నా తోడువై నడచితివే. ఎదిగే సరే ఎదిగే సరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కరుణాపద కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నాయనా సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు స్తోత్రాలు ప్రభు. అయా నీకే వందనములు నాయనా. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రభువా నీ పాద సన్నిధికి చేరి ప్రభువా నీకు స్తోత్రాలు. ఇంతవరకు నేను పాటల ద్వారా మహిమపరిచి
చేస్తుండగా ప్రభువా అయా నీకే వందనములు చెల్లిస్తూ ఉన్నాం దేవా. పాటలు అంతా కూడా ప్రభు నీ మహిమార్థమై ప్రభువా నాయన పాడటానికి ప్రభువా నాయన మీరు నాయన సహాయం చేసినందుకు వందనాలు ప్రభువా. మేము ఏ రీతిగా మా పాడి ఉన్నామని కాదు కానీ ప్రభువా అయా నీ సన్నిధి మా మధ్యలో ఉంచారని నమ్ముచున్నాం దేవా. పరిశుద్ధుడా దిగిరండి నాయన, పరిశుద్ధుడా రండి నాయన, నీకు స్తోత్రం నాయన. చిన్న మందా భయపడకడని సెలవిచ్చాం నాయన. ఎచ్చడైతే 2-3 నా నామమును కూడి ఏకీభవించి ప్రార్థిస్తారు వారి మధ్యలో నేనుంటానని సెలవిచ్చిన మా ప్రియ పరమ తండ్రి అయా నీకు స్తోత్రాలు నాయన. చిన్న మందగా కూడి ఉన్నాము బాబు, నీకు స్తోత్రాలు ప్రభు. అయా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మా మధ్యకి నిన్ను ఆహ్వానిస్తున్నాం నాయన. నాయన పరిశుద్ధుడా నీకే వందనములు చెల్లిస్తున్నాము. రండి నాయన, రండి నాయన, పరిశుద్ధాత్మదేవ రండి నాయన. ఓ నాయన బలముగా వీచే గాలి వలె నాయన మీరు రమ్మని అడుగుచున్నాం తండ్రి ప్రభువా. ఇదిగో నేను దీని సేవకుడు ప్రభువానికి స్తోత్రాలు. ఈ సంఘాన్ని ప్రేమించి వచ్చిన సంఘ బిడలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రతి ఒక్కరూ నిన్ను స్తుతించి ఆరాధించి ప్రభువా నిన్ను మహిమపరచడానికి కృప దయచేయండి ప్రభు. అయా నీకు వందనములు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం రాజా. నాయనా నీకు లెక్కలేని కృతజ్ఞతలు తండ్రి. అయా ఇంతవరకు సహాయం చేస్తావు తండ్రి, ఇక ముందు కూడా మీరు సహాయం చేయండి. నీ ఆత్మ స్వాధీనములో జరిగించుకోమని వేడుకుంటున్నాము దేవా. నీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డ ఏ అవసరతతో వచ్చి ఉన్నారో, ఏ తలంపులతో వచ్చి ఉన్నారో, ఏ బలహీనతతో వచ్చి ఉన్నారో అయా చూచుచున్న దేవుడు నాయన. నేను నా ఇంటి వారును దేవుడైన యెహోవాను సేవిస్తానని భక్తుడు అంటూ ఉన్నాడు యేషువా. అవును ప్రభువా, మేము మా ఇంటి వారము నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచే వారిగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువు. నైనా నీకు వందనాలు. ఈ ఆరాధన మధ్యలో మీరున్నారని నమ్ముచున్నాము. ఈ ఆరాధన అంతటికి ప్రభువా ధూపం వల్ల నీ సన్నిధికి చేర్చుకున్నారని నమ్ముచున్నాము తండ్రి. అయా నీకు వందనాలు. ఇంతవరకు సహాయం చేసిన ప్రభు నీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ ప్రభువా నీ కార్యక్రమంలో ఆది నుంచి అంత్య నిమిషం వరకు నీ ఆత్మ స్వాధీనములు క్రమముగాను మర్యాదగాను జరుగులాగన మీరే సహాయం చేసి మహిమా ఘనత ప్రభావాలు పొందుకుంటారని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుని చూపొంది నాము తండ్రి. ఈ కోయిల్ టీం వారు చక్కగా దేవుణ్ణి ఆరాధించిన దాన్ని బట్టి అందరికీ వందనములండి. సంఘం తరపున ప్రత్యేకమైన వందనములండి వారికి, కోయిల్ టీం వారికి. అలాగే మరి ఇప్పుడు కీర్తనలు 36 పిస్కిల్ల గారు వచ్చి చదివి వినిపిస్తుండగా అందరూ కూడా ఏకీభవించిందిగా కోరుచున్నాము. పిస్కిల్ గారిని రమ్మని. చివరి వరకు చదువుకుందామండి. అందరూ లేచి నిలబడండి, దేవుని వాక్యం చదువుకుందాము. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దైవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము భక్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని మొక్కస్తుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును అపసందములు బుద్ధి కలిగి ప్రవర్తింపును. మేలు చేయును వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాపయోచనలు యోచనలు వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది. నీ సత్యస్వందతము అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములను సమానము. నీ న్యాయ నిధులు మహాగాధములను
యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ ఎలుగును పొంది మేము ఎలుగుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదకు రానియ్యకుము. భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోణియ్యకుము. అదిగో, పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు. లేవకుండా వాడు పరద్రోయబడి ఉన్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యం ఎన్నికడిలో దీవించును గాక. 36 పిసికిల్ గారు చక్కగా వివరించినందుకు వందనములండి సంఘం తరపున. అలాగే మరి కీర్తన 36 వివరించుటకు సతీష్ గారు వచ్చి వివరిస్తారండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా ఇంతవరకు దేవుడు ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు పాటల్లో, కీర్తనలో, అన్ని విషయాలలో మనకు సాయం చేశాడు, చక్కగా నడిపించారు. అందరికీ ప్రత్యేక వందనాలు. కీర్తనలు మనము 5 నిమిషాలు క్లుప్తంగా చూసుకుందాం. చదివిన వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మనం మొదటి వచనం చదువుకుందాం. ఇందులో 1 నుంచి 4 వరకు ఒక్కొక్కటి చదువుకొని మనం వివరించుకుందాం. మరి దావీదు గారు ఎలాగా భక్తిహీనుల గురించి ఎలా వివరిస్తున్నారు చదవండి. భక్తిహీనులు మొదటిది. భక్తిహీనుల ఉదయంలో ఎలాగంట? అతిక్రమము దేవోక్తి వలె పలుకుతున్నది. ఎలాగ పలుకుతుందంట? భక్తిహీనులు. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిహీనులు అంటే ఇప్పుడు టైం ఎంత అయింది, ఈ టైంకు నేను చర్చికి వెళ్ళను అనేవారు భక్తిహీనులు. నన్ను తిట్టినా పర్లేదు, ఎందుకంటే టైం ఉండి కూడా దేవుని సన్నిధికి రానోళ్ళు భక్తిహీనులు. ఓకే, అలాగే శాకులు చెప్పేవాళ్ళు కూడా భక్తిహీనులే. ఎందుకంటే వారు ఉదయంలో వేరే ఆలోచనలన్నీ రెండి ఉంటాయి. ఒకవేళ వారు భక్తిహీనులు కాకుంటే దేవునితోనే నడిచిన వారైతే సమయాన్ని ఏర్పరచుకొని మందిరానికి వస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు, ఆరాధిస్తారు. భక్తిహీనులు అంటే వాళ్ళేనా? వాళ్ళే కదా. ఇంకా రకరకాలుగా ఉంటారు భక్తిహీనులు అంటే. పైకి చాలా చక్కగా ఉంటారు, నాకులాగా తెల్లంగి తెల్ల డ్రెస్ వేసుకుంటారు, కానీ లోపలంతా ఏముంటుంది? వాళ్ళు భక్తిహీనులు. ఇంకా చక్కగా అన్న మంచోడు, అక్క మంచిదని పొగిడేసి అవతలకి వెళ్ళి దాన్ని బతుకు చేయడా అని బతుకు చేయడం అనేవాళ్ళు భక్తిహీనులు కదా. భక్తిహీనులు అంటే వీళ్ళని చెప్తున్నాను నేను. ఎలా ఉంటుందంటే, భక్తిహీనుల ఉదయంలో అతిగ్రహం దేవోక్తి వాళ్ళు. అంటే దేవుని మాటలు ఎలా పలుకుతారు వాళ్ళు? ఇంకా చెప్పాలా? దేవుని మాటలు అంటే దేవోక్తి వాళ్ళే పలుకు. మళ్ళీ చదవమ్మది. దేవోక్తి వలె పలుకుతున్నది. వాని దృష్టి ఎదట దేవుని భయము బొత్తిగా లేదు. అంటే బొత్తిగా లేకుండా ఆ భక్తిహీనుడు వచ్చి ఒకవేళ మైకు చేతికి వస్తే దేవుణ్ణి ఎలా ఆరాధిస్తాడు? మైకు ఇచ్చేస్తే 15-20 నిమిషాలు ప్రార్థిస్తూనే ఉంటాడు ఇచ్చేస్తే. కానీ అది భక్తిహీనుడే, భక్తి ఉండదు. భక్తి ఉన్నవాడు దేవుడు 4 మాటలైనా ఎంత బాగా చేస్తాడు తెలుసా. కానీ భక్తిహీనుడు దేవోక్తి వలె అని మాటలు పలుకుతూనే ఉంటాయంట. ఎలా ఉంటాడు? భక్తిహీనుడు చేసే ప్రార్థనలు అలాగుంటాయి, కానీ లోపలంతా కుట్ర. వాడి దృష్టి ఎదట దేవుని
భయము బొత్తిగా లేదట వాడికి. భయం లేదు. ఏం చేసినా ఆయన చూడడు అనుకుంటున్నాడు. చూడడా దేవుడు? కళ్ళు లేవా, చెవులు లేవా ఆయనకు? ఇచ్చినవాడు చూడా? ఖచ్చితంగా చూస్తాడు. భక్తిహీనుడు. రెండవది, వాని దోషము బయటపడి అసహ్యముగా కనబడెను. ఆమేన్. కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట మొక్కశుద్ధి చేయుతున్నది. హల్లెలూయా, ఆమేన్. మొక్కశుద్ధి అంటే ఏంటిది? వాని క్రియలు, వానికి అసలు ఎలా ఉందంట చూడు, ఆయన దృష్టి ఎదుట వానికి మొక్కశుద్ధి చేయుతున్నది. అంటే నేను ఏమి చేయడం లేదు, నేను తాగేస్తున్నాను, నేను వ్యభిచారం చేస్తున్నాను, నేను అబద్ధాలు ఆడుతున్నాను, ఇవన్నీ చేస్తారు. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చేస్తారు. కానీ అది ఎప్పుడు మన పెద్దవాళ్ళు వాళ్ళు అంటారు, దొంగతనం ఆగదు, ఇది ఆగదు, అది ఆగదు. ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది. బయటపడ్డప్పుడు ఏమవుతుంది? అందరూ చీచీ అని ఉమ్మేస్తారు. దావీదు పెద్ద రాజు, ఆయనే రాశాడు, రాజ్యానికి రాజు. ఏం చేశాడు ఆయన? చిన్న తప్పే అనుకుందాం మనం, కానీ జనం ఏం చేశారు? ఇప్పుడు నేను కూడా ఆయనని శోధిస్తున్నాను, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, మర్చిపోయానా? దావీదు తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడని. అందుకే ఏం చెప్తుంది బైబిల్ అంటే, ఇవన్నీ నీ మొక్కశుద్ధి కాకముందే దేవుని దగ్గర ఒప్పేసుకో, మర్యాదగా ఉంటుంది. దేవా, నేను పాపం చేశాను, వ్యభిచారం చేశాను, నేను అబద్ధం ఆడాను, ఒకరిని మోసం చేశాను అని చెప్పి నీ మొక్కశుద్ధి బయట పడముందుకు, నువ్వు అవమానాలు పడముందుకు, ఎందుకంటే జనంలో పడముందుకు దేవుని దగ్గర ఒప్పేసుకుంటే ఎంత అందంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది కదా. దేవుడు క్షమించేస్తాడు. అయిపోయింది అక్కడికి. మొక్కశుద్ధి అయితే నీకు ఏమైనా వాల్యూ ఉంటుందా? ఎప్పుడు చూడు, ఒకవేళ నువ్వు కనబడ్డప్పుడల్లా వీడా, ఇప్పుడు నేను అంటలేను దావీదుని, మనం అందరం జ్ఞాపకం చేస్తాం, దావీదు ఎబిసిపుతో పాపం చేశాడని. అదే స్థితి రాకముందే మనము ఫస్ట్ దేవునికి లోబడి మన తప్పులో వేసుకోవాలి. అదేనంట మొక్కశుద్ధి చేయొద్దు. కిందిది మూడుది, వాడి నోటి మాటలు పాపమునకును కపటమునకును బుద్ధి కలిగి ప్రవర్తించును, మేలు చేయను మానివేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ఉన్నాయంట? అసలు మేలు చేయడమే మానివేసి ఉన్నారు జనాలు. అది అంత మోసకరమైన మాటలు, గ్యారడీ. మీకు తెలుసా అండి? అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా స్టాండర్డ్ పీపుల్, 10 మంది అయినా స్టాండర్డ్ పీపులే, అందరికీ తెలుసు. ఎలా ఉంటారు? గ్యారడీ. ఇక్కడ కనబడుతుంది, మన వాక్యం ఏం చెప్తుంది? గ్యారడీ అంటే గ్యారడీ చేస్తారు. ఎలా మాట్లాడతారంటే అసలు ఎంత మంచోడి అనుకుంటాం, కానీ ఆయన లోపలంతా ఏముందంట? కచ్చరా, దుమ్ము, కపటంతో నిండిన అసలు ఆయనకి ఎలా ఉందో చూడండి. కింది లాస్ట్ వచ్చినాం, మంచము మీదనే పాప యోచనలు, వాని కాలి నడతలు, నడుచువాడు చెడుతనము ఆయనకి అస్సలు అసహ్యమే కాదంట. సిగ్గు అసలు ఆయనకు ఉండనే ఉండదు. ఎందుకంటే భక్తిహీనుడు అంటాడు, పాపం చేసేవాడు మంచం మీద పడుకుంటా అవే ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ నేను చెప్తాను. పడుకున్నప్పుడు నీతిమంతులు, దేవునితో ఉన్నవాళ్ళు, యోసేపు లాంటి వాళ్ళు నీతిమంతులు చాలామంది ఏం చేస్తారు? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారు. దేవుని ఆలోచనలు ఉంటే దేవుని దర్శనాలే వస్తాయి. వీడు మంచం మీద పడుకొని ఏం చేస్తున్నాడు? వాడికి ఏమొస్తాయి? ఏం కనబడతాయి? ఆయనకి అన్నీ అయ్యే కనబడతాయి. అంటే మనం పడుకున్నప్పుడు కూడా దేవుని స్తుతిస్తే దేవుని దర్శనాలు, మంచి ఆలోచనలు వస్తాయి. కానీ వీడేం చేస్తున్నాడు? పాపం మంచం మీద పడుకున్న అదే చేస్తున్నాడు. మరి వాడు ఇంకా ఎప్పుడు మారతాడు? మారాడు కదా. అలాంటి జనాలు మనకు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. మన ముందు చక్కగా ఉంటారు, కానీ మనల్ని దాటేసినాకనే మన గురించి ఇక అసలు టైం ఇస్తే ఎలా ఉంటుందంటే వాడి మాటలు. ఇప్పుడు మనం ఒక ఫోన్ చేసి ఎవరికన్నా, చార్లీస్ అన్న ఉన్నాడు, చార్లీస్ అన్నకు నేను ఫోన్ చేసి ఏ మాటలు మాట్లాడుకోవాలి మీ ఇద్దరం చెప్పండి? దేవుని గురించి, మీ ఇద్దరం సేవకులం కాబట్టి దేవుని గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి, మంచి మాటలు మాట్లాడుకోవాలి. కానీ ఈ లోకం మీద ఏంటంటే దేవుని మాటలు వదిలేసి ఆని స్టోరీ, ఈని స్టోరీ,
అని ఇల్లు ఎక్కడా నూరెక్కడా ఏం చేస్తున్నాడు, ఇదే పని, ఇంకా ఏ స్టోరీలు అంట. ఇలాగుందా అలాగుందా? మనం ఎలాగుండాలా? భక్తిహీనుని వల్ల ఉండొద్దు. మధ్యలో దేవుని చేసిన కార్యాలన్నీ మనకు 8వ వచనం దాకా దేవుడు చేసిన మేళ్ళన్నీ దావీదు గారు మనకు చెప్తున్నాడు. 8 చదువు. 8 నీ మందిరం సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు. చదవమ్మా. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగు పొంది మేము వెలిగించుతున్నాము, వెలుగు చూస్తున్నాము అని చెప్తున్నాడు ఆయన. వెలుగు ఎవరు చూస్తున్నారు? వెలుగు నీతిమంతులు. నీతిమంతులు ఎప్పుడు వెలుగునే చూస్తారు, చీకటిని చూస్తారా? వెలుగుని చూస్తారా? భక్తిహీనునికి ఏం కనబడుతుంది? ఎప్పుడు చీకటే కనబడుతుంది. 11 కూడా చదువుదాం. 11 గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకము, భక్తిహీనుల చేతిని నన్ను పారదోరనీయకము. ఆమేన్. ఆ 12 కూడా చదివేసి. అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవకుండా వారు పడదోయబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వీరంతా మనం ముందు మాట్లాడుకున్న భక్తిహీనుడు ఎక్కడ పడదోయబడి ఉన్నారు? అక్కడ పడదోయబడి ఉన్నారంట. వారు లేవరు. ఇంకా ఎవరిళ్ళు? భక్తిహీనులు, పాపం చేసిన వాళ్ళు, ఇంకా గ్యారెడ్ చేసిన వాళ్ళు. వీళ్ళంతా చేస్తారు. మైక్ పట్టుకొని మంచి పాట పాడతారు, మంచి డ్రెస్ వేసుకుంటారు, మంచిగా బోధిస్తారు, మంచిగా మాట్లాడతారు. వీళ్ళంతా ఎక్కడ పడదోయబడ్డారు? కిందికి వచ్చి ఎక్కడ పడదోయబడ్డారు? వాళ్ళు ఇంకా లేవరంట. మళ్ళీ చదువుదాం అది ఒకసారి, మళ్ళీ జ్ఞాపకం చేద్దాం. అదిగో పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడదోయబడి ఉన్నారు. అసలు లేవలేరంట ఇంకా. మరి ఇదంతా జరగముందుకే, ఇవన్నీ జరగముందుకే దేవుని దగ్గర ఒప్పేసుకుంటే దేవుడు క్షమిస్తాడా లేదా? కానీ జనాలు ఇంక ఎరుగుతలేరు, ఇంక అందులోనే ఉన్నారు, లోకంలోనే ఉన్నారు. వీళ్ళంతా ఒక గుంపు. అలా జీవితాలు మార్చుకుంటే దేవుడు క్షమించేస్తాడు. మనం అలాగుండకుండా ఆ గుంపులో ఉందామా, ఈ గుంపులో ఉందామా? ఏ గుంపు కావాలి మనకు? నీతిమంతుల గుంపులో ఉంటే మనం పరలోక రాజ్యానికి ఇలాగ కింద పడదోయబడం, పరలోక రాజ్యాన్ని నిత్య రాజ్యంలో ఉంటాం. అందుకే దేవుడు వచ్చే వరకు మనము ఏ క్షణమో, ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఈ క్షణమే కావచ్చు, చెప్పలేం కదా. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, రేపు మాట్లాడలేకపోవచ్చు కదా. అందుకోసం త్వరగా మనము ఏదన్నా ఉంటే మన ముఖశుద్ధి కాకముందుకే ఒప్పేసుకోవాలి దేవుని దగ్గర. ముఖశుద్ధి అయితే అవమానాల పాలైపోతాం. ఎప్పుడు మనల్ని అందరు ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. అవన్నీ జరగకుండా భక్తిహీనులు కాకుండా మనము యోసేపులాగా ఉందాం. ఎవరిలాగా ఉందాం? ఎంతమంది ఉన్నారు నీతిమంతులు? చెప్పండి. నాకు తెలియదు, పోనీ మీరు చెప్పండి. బైబిల్లో ఎంతమంది ఉన్నారు నీతిమంతులు? యోసేపు దేవునితోని, దేవా నన్ను జైళ్ళ నుంచి ఇడిపిస్తే చాలా అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? రాజుని చేశాడు. ఎస్తేర్ గారిని ఏం చేశాడు? నాకు ఏదో మూలకు ఇంత పనిపించాలనుకున్నాడు. కానీ 27 దేశాలని పరిపాలిస్తున్న చక్రవర్తిని ఏం చేశాడు దేవుడు? భర్తగా ఇచ్చాడు. ఆ విశ్వాసం మనకు ఉండాలి కదా. ఇంకా చెప్పుకుంటూ పోతే యాకూబ్కి ఏమిచ్చాడు? యాకూబ్కి ఏమిచ్చాడు? యాకూబా నువ్వు దీవించబడదు అన్నాడా? తరతరంలోకి దీవించబడదు అన్నాడా? ఎస్. అబ్రహాంకి ఏమన్నాడు? అబ్రహామా నువ్వు దీవించబడదు అన్నాడా? తరతరంలోకి నీ పిల్లలు దీవించబడదు. అందుకోసమే మనం వాళ్ళలాగుందామా, ఈ భక్తిహీనులాగుందామా? వాళ్ళలాగుందాం వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరి ఇప్పుడు కీర్తనలు మనకి వివరించిన సతీష్ గారి అన్నకు కూడా ప్రత్యేకమైన సంఘం తరపున వందనాలు.
అలాగే మరి ఇప్పుడు మనకి దేవుడు ఎన్నో మేలులు చేసి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఏం మేలులు చేశాడో వచ్చి సాక్ష్యం కింద 5 నిమిషాలు గుప్తంగా చెప్పవలసిందిగా చెప్తున్నాను. ఎవరైనా సాక్ష్యాలు ఉంటే. ఎవరు లేరా? స్పెషల్ సాంగు మరి నీవు నా తోడు ఉన్నావయ్యా. మరి ఇది విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం, దేవునితో అర్పించవ ఈ స్వల్పకాలం. దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం, దేవునికై అర్పించవ ఈ స్వల్పకాలం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రాని దేవుడు నీకిచ్చిన కాలం. బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్ళిన, దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెతికిన, నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన, నీ కొరకు వస్తాడేమో వెతుకుచు ఒక రోజున. పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము, పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము. క్షణమైన వచ్చునా పోయిన నీ కాలము, క్షణమైన వచ్చునా పోయిన నీ కాలము. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. కొద్దిగా బేస్ మనిషి సగట జీవితం 70 సంవత్సరములు, అధిక బలములున్న ఎడల 80 సంవత్సరములు. ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము, ఆదరించు వారు లేని కన్నీటి క్షణములు. దేవునికై క్రీస్తులా అర్పిస్తే ఈ కాలం, దేవునికై క్రీస్తులా అర్పిస్తే ఈ కాలం. దేవునితో ఉండేవలే ఉండెదవు కలకాలం, దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం, దేవునికై అర్పించవ ఈ స్వల్పకాలం. దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం, దేవునికై అర్పించవ ఈ స్వల్పకాలం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.
శ్రీన్ గారు, శాంతి గారు స్పెషల్ సాంగ్ పాడి చక్కగా పాడినందుకు సంఘం తరపున ప్రత్యేకమైన వందనములు తెలుపుతున్నాము. అలాగే మరి ఇప్పుడు వాక్యం కొరకు ప్రార్థన శాంతి గారు వచ్చి చేయవలసిందిగా కోరుచున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నాయన, ఇదిగో నా ప్రభువా, మేము ఎందుకైతే వచ్చామో నీకు తెలుసు ప్రభువా. అయ్యా, జ్ఞాపం చేసుకోండి నాయన. వాక్యం చెప్పే బిడ్డలో మీరు ఉండండి తండ్రి. వాక్యం ఎలా చెప్పాలో ప్రభువా అట్టిగల జ్ఞానమును తెలివిని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన, మేమందరము కూడా నా తండ్రి వాక్యము వినడానికి తండ్రి సహాయం అందించండి ప్రభువా. మీరే ఆ బిడ్డలో ఉండి మాట్లాడుకోమని అడుగుచున్నాను ప్రభువా. ఏ వాక్యం అయితే వివరిస్తున్నారో ప్రభువా ఆ బిడ్డని మీరు వాడుకోమని అడుగుచున్నాను తండ్రి. నాయన, చక్కని వాక్యం మాకు చెప్పడానికి నాయన సహాయం అందించమని యేసునామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అలాగే మరి వాక్యం కొరకు ప్రార్థన చేసిన శాంతి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాము. అలాగే మరి వాక్యం కొరకు సుజాత గారిని ఆహ్వానిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు దేవుని నామం మహింపరిచినందుకు దేవాదేవునికి వందనాలు. చక్కని పాటలు పాడిన ఈరోజు కీర్తనల్లో మనం చదివినట్లుగా మరి విలువైనది నా ఈ జీవితము, విలువైన జీవితం విలువలేనిదిగా మనము చాలా మార్చుకుంటూ ఉన్నాము. మన జీవితం చాలా విలువైనది. ఓకే, నాకు టైం చాలా తక్కువ ఉంది. 3:30 వరకు టైం ఇచ్చారన్న. ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం. అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు. అయా, ఇంతవరకు కూడా ఈ యొక్క ఆరాధన అంతట్లోనూ క్రమంగా మర్యాదగా జరిగించుకున్నారు. మంచి సమయానికి వచ్చి ఉన్నాం తండ్రి. దీనిరాలని ఎన్నిక లేని దానిని ఎందుకు పనికిరాని మమ్మల్ని ఈ రీతిగా నిలవబెట్టినందుకు నీకు స్తోత్రములు. ఇదిగో నేను కొత్త సమయంలో బిడలతో నీ యొక్క మాటలు పంచుకొని చుండగా మాట్లాడేవారు మీరే ఉండి నా నోటిని బోరగా వాడికిని సహాయం చేసి బిడలకి కావలసిన వర్తమానం అందించేలాగా మీరే సహాయం చేసి నడిపిస్తారని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఇందాక చదివిన కీర్తన ఫస్ట్ వచనము చూద్దాం. చూడండి. భక్తిహీనుల హృదయములో అతిక్రమము ఏంటండి దేవోక్తి వలె వెలుగుచుంది. హల్లెలూయా. చూడండి, మరి అన్న వాక్యం వివరించి ఉన్నారు. మనిషి సగటు జీవితము ఎంతండి? 70 సంవత్సరాలు. అధిక బలము నీడల 80 సంవత్సరాలు. వైనను వాటి యొక్క దినములన్నీ దుఃఖమే అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఒక మనిషి ఎక్కడైనా ఇప్పుడు ఉన్న కాలంలో, ప్రస్తుత కాలంలో 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? లేరు. 100 సంవత్సరాలు బ్రతికితే ఎలా అంటే 365 రోజులు కదండి సంవత్సరానికి. అయితే 3,500 సంవత్సరాలు బ్రతికినట్లంట. అంటే 100 సంవత్సరాలే ఒక మనిషి బతకట్లేదు, కానీ 365 రోజులు ఇంటూ 60 సంవత్సరాలు వేసుకుంటే ఎంత వస్తుందో ఒకసారి మనం చూద్దాం. హల్లెలూయా. 21,900 రోజులు. 21,900 రోజులు 60 సంవత్సరాలు ఉంటే ఈ యొక్క 60 సంవత్సరాల్లో మనిషి ఎంత ఆరోగ్యంగా, ఎంత మరి శక్తిగా ఉంటున్నారో ఒకసారి మనము పరిశీలించి తెలుసుకుంటే, మనము 70-80 సంవత్సరాలు ఆయాసము దుఃఖము అంటే మరి ఇప్పుడు 40-50 రాకముందే ఆయాసం దుఃఖము కదా. మరి బైబిల్ గ్రంథంలో బాగా ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎవరో చెప్తారా? మెతుషాల. ఎంత అంటే 969 సంవత్సరాలు మెతుషాల గారు బ్రతికారు.
అంతా దేవుడు ఈ యొక్క పాప ఆది కాలంలోనే ఈ యొక్క పాప చేసిన దాని నిమిత్తం దేవుడు ఆయుష్ తగ్గించుకుంటూ ఇప్పుడు వచ్చేసరికి అతి చిన్న వయసులోనే మరి చాలామంది నిద్రిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాలంలోనే అసూయ, ద్వేషము, పగ్గ మరి అన్నటువంటి ఆ రోజుల్లోనే ఉన్నాయి. ఈ రోజుల్లో మరీ ఎక్కువైపోయాయి. ఒక తోటి సహోదరిని మనం ప్రేమించలేము. ఒక తోటి సహోదరుడు బాగా వాడబడుతున్నా మనం సహించలేము. ఒక తోటి సహోదరి మనకంటే ముందుగా మంచిగా వాడబడుతుంటే ఇప్పుడు అన్న చెప్పినట్లు వెనకాల సెటర్లు వేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఏది ఏమైనప్పటికీ మన జీవితము, మనం బ్రతికిన కాలము చాలా తక్కువ. 60 సంవత్సరాలు అంటే చాలా తక్కువ సంవత్సరాలు బతుకుతున్నాం సగటును చూస్తే. అయితే ఈ యొక్క కాలంలో మనం బ్రతుకుతున్న కాలంలో మనము జీవించినంత రోజులు మన సాక్ష్యము ఏ రీతిగా ఉంటుంది, మనము బ్రతికిన దినాలు ఏ రీతిగా ఉంటున్నాయి అని ఒకసారి మనం ఆలోచిస్తే, ఇప్పుడు నీ గురించి నువ్వు సాక్ష్యం చెప్పుగా ఉంటే, నా వరకు నేను చాలా మంచిదాన్ని, భక్తిపరురాలని, నీతిమంతురాలని నేను చెప్పుకోవచ్చు. కానీ మన వెనక మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. మరి దేవుడు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడండి? మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, ఈరోజు మన గురించి మన ఇరుగు పొరుగు వారే లేక మన కుటుంబంలో వారే మనకి మంచి సాక్ష్యము పొందలేకపోతున్నాము, వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఏ రీతిగా మనము బ్రతుకుతున్నామో, ఏ రీతిగా మన దినాలు గడుస్తున్నాయని ఒకసారి ఆలోచించుకుని మందిరానికి వస్తాం. మందిరానికి వచ్చే సమయం ఇప్పుడు మనము మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో గడుపుతూనే ఉన్నాం. ఎంతవరకు వాక్యం నేర్చుకున్నాం? విన్నదాన్ని ఎంతవరకు మనము దానిని అన్వయించుకుంటున్నాం? వాక్యం వినేసి వదిలేసేవారుగా ఉంటున్నామా? లేకపోతే వాక్యానుసారంగా కొంచెమైనా జీవిస్తున్నామా? మనం దేవుడు, ఒక భక్తుడు అంటాడు, మరి దేవుడు వచ్చే రాకడలో ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి, దినదినము నేర్చుకోవాలంట. దినదినము నేర్చుకుంటూ దినదినము మార్చుకుంటూ అప్పుడు మనం భక్తులైపోతామంట. మరి యేసయ్య వచ్చే రాకడలో మనం ఎలా ఉంటామంటే, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే, అలా అని పాపం చేసేసి వచ్చి అడగమని కాదండి. ఇక్కడ మనము ఉదయం లేచిన మొదలుకుని సాయంత్రం నిద్రపోయే వరకు మన మాటలోను, చూపులోను, ప్రవర్తన, ప్రతి విషయంలో మరి పాపాలు దొర్లుతూనే ఉంటాయి. అది ఎవరి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి? తండ్రి దగ్గరికి వెళ్ళి, దేవాతి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఒప్పుకోవాలి. అప్పుడే మనము మరి అలా ఆ విధంగా ఉన్నప్పుడు భక్తులంగా మారుతాం. దేవుడు వచ్చేసరికి మనము చక్కగా మరి ఆయనను ఎదుర్కోవటానికి మనము సిద్ధపడి, ఎవ్వరూ లేరు, నీతిమంతులు ఎవడూ లేను, ఒక్కడోనూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. హల్లెలూయా, దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవాతి దేవుడు మరి చిన్న సంఘముగా ఉన్న ఈ యొక్క మరి ఆరాధన అంతట్లో దేవుడు సహాయం చేసి ఉన్నాడు. మరి మొదటి యోహాను 3:12 ఒకసారి చూద్దాం. చూడండి, మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుడి సంబంధి అయి తన సహోదరిని చంపెను. ఎప్పుడండి ఈ మాటలు? ఎప్పుడు? నిన్న మొన్న ఉందండి. ఈ అసూయ అనేది, ఈ ద్వేషం అనేది, ఈ పగ అనేది ఎప్పుడుంది? ఆది కాలంలోనే ఈ యొక్క అసూయ అనేది ఏర్పడిపోయింది. ఎక్కడి నుంచి? ఆదాము జీవిస్తున్న కాలంలోనే. ఎందుకు అని అంటే, ఆదాముని అవ్వని చక్కగా దేవుడు చేసి ఆ యొక్క ఏదైనా వనములో మీరు చక్కగా మరి ఈ పండ్లన్నీ తిని చక్కగా స్వేచ్ఛగా తిరగమని చెప్పినప్పుడు మరి వాళ్ళు ఏం చేశారు? మరి దేవుడు అన్నీ ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా దేవుడు అన్నీ ఇస్తాడండి. ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే, పక్కింటోళ్ళు ఏదైనా కొనుక్కున్నారు, పక్కింటోళ్ళు ఏదైనా చేసుకుంటున్నారనుకో, మన స్వభావం ఎలాంటిదంటే, మరి వాళ్ళు చేసుకుంటున్నారు, నేనెందుకు చేసుకోకూడదు? మనకుండదు కదండి. హల్లెలూయా. ఆ విధంగా మనం ఏం చేస్తామంటే, ఎదుటి వాళ్ళ గురించి పోటీ పడతత్వం ఉంటుంది. కానీ దేవునిలో పోటీ ఎందుకు పడరండి? నేను ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మాటలు విని ఆ రీతిగా నేను ఎందుకు జీవించకూడదని ఎప్పుడైనా మనం అనుకున్నామా? నాకంటే గొప్ప,
నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్పదాన్ని, ఆమె కంటే నేనే గొప్ప, ఎందుకంటే నేను బాగా పాడగలను, నేను బాగా వాక్యం చెప్పగలను, నేను బాగా మాట్లాడగలను. ఈ విధంగా మనల్ని మనమే హెచ్చించుకుంటూ మనల్ని ఎవరైనా పొగిడారనుకోండి, మనం అంత ఎత్తున లేచి పడతాం, తర్వాత వెళ్ళి వెనకాల తిట్టుకుంటాం కదండి. చాలామంది స్వభావాలు నేను ఇక్కడ చూసిన అట్లుగా ఉంటే, ఒక అన్నని అన్నా అని ఏం పిలుస్తాము, ఆ తర్వాత ఆయన యొక్క లోపాలను ఎత్తి చూపటం, లేకపోతే మిగతా విషయాలు ఏవో ఈ లోకాన్ని సంబంధించిన మాటలు చాలామంది మాట్లాడుకుంటారు. దేవుని సన్నిధిలో ఉండి వినేసి వదిలేసేవారుగా కాకుండా దేవుని వాక్యము ఒక్కటైనా మన హృదయంలో ఆవగించ చాలా చిన్నది, అది పెద్ద వృక్షమై ఫలిస్తుంది. ఇంత విశ్వాసము మరి మనకు లేకపోతే, ఇంత ప్రయాసపడి మరి వాళ్ళ కారుల్లో వచ్చి మనల్ని తీసుకురావటం, ఇవన్నీ అరేంజ్ చేసి ఇవన్నీ చేయటం ఎందుకండి? ఆ బదులు మనం ఇంటి దగ్గర కూర్చోవడం బెటర్ కదా. ఇంత ప్రయాసం అవసరం లేదు మనకి. చాలామంది సన్నిధికి వస్తారు, వచ్చినట్లు ఈ రోజుల్లో సన్నిధి ఉండలేదు. మనకెంత బలం ఉంది, డబ్బు ఉంది, అది ఏమీ దేవుడు చూడండి. నీ యొక్క భక్తి విశ్వాసము, నీ హృదయము ఏ రీతిగా ఉందో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఆది కాలంలో మరి అవ్వమ్మ గారు ఆ యొక్క సర్పం మాట విన్నది, కానీ దేవాది దేవుడు మాట వినలేదు, విన్నట్లు నటించింది, అంతే కదండి. మరి దేవుడు చెప్పాడు కదా, ఇవన్నీ మీకు ఇచ్చాను, ఇవన్నీ తినండి అని మరి దేవుడు చెప్పినప్పుడు మరి దేవుని పోలికగా అయిపోతారు, మీరు దేవునిలాగా అయిపోతారు అన్నప్పటికీ ఈవిడికి దేవుడు అన్నీ మనకు సమృద్ధిగా ఇచ్చాడు కదా, ఇంకా మనకి ఏమీ లోటు లేదు, హ్యాపీగా ఉంటున్నాము, చక్కగా తిరుగుతున్నాము, తింటున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము అని ఆ కొంచెంలో ఆవిడ సరిపెట్టుకుంటే బాగుండేదేమో. కానీ ఆ రీతిగా ఆవిడ సరిపెట్టుకోకుండా ఏం చేసిందంటే, మరి సృష్టించిన సృష్టికర్తని మరి ఆవిడ మరి అలాగా అయిపోవాలనేసి ఆవిడ ఆశపడింది. ఈ రోజుల్లో సంఘానికి చాలామంది వస్తూ ఉంటారు, సంఘంలో అన్ని పాన్లు అన్నీ చూస్తారు, మేమే భక్తులమైపోవాలి, మేమే మరి పేరుగాంచిన వాళ్ళు అవ్వాలని మనలో చాలామంది ఆలోచిస్తారు. ఆ రీతిగా ఆ కాలంలోనే పాపం పుట్టుకొచ్చింది, మరి ద్వేషం పుట్టుకొచ్చింది. ఆదికాండము గ్రంథము చూడండి, 4వ అధ్యాయము ఉంటాం, 1వ వచనం నుండి చదువుదాం చూడండి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనును కని, యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకొనును అనెను. ఎవరి వల్ల? యెహోవా దయ వల్ల. మనకి దేవుడి దయ వల్లండి నాకు జాబ్ వచ్చిందండి, దేవుడి దయ వల్లండి నేను ఇది చేశానండి, దేవుడి దయ వల్లండి నేను ఇలా ఉన్నానండి అంటాం. దేవుడి దయ వల్ల ఉన్న నువ్వు దేవుని మాట మరి ఎందుకు మీరుతున్నట్లు? మనం దేవుడి దయ వల్ల నీకు అన్నీ ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మనకంటే ఎంతో మరి గొప్పవారు పరిశుద్ధులు ఈ లోకంలో లేకుండా పోయారు. మనం నీతిమంతులము అని కాదండి మనల్ని భూమి మీద ఉంచుతా దేవాతి దేవుడు. మనలో ఏదో ఇంకా ఉంది, మనం ఇంకా నేర్చుకోవాలి, మార్చుకోవాలని దేవుడు మనల్ని ఈ భూమి మీద ఇంకా ఉంచాడు అంటే అది నీ గొప్పతనము, నా గొప్పతనము, ఎవ్వరి గొప్పతనము కాదండి. వాళ్ళకంటే నేను బ్రతికి ఉన్నానంటే నేను గొప్పదాన్ని, శక్తిమంతురాలని చాలామంది అనుకుంటారు. అది కాదు. బ్రతికి ఉన్న మనము చచ్చిన వారు మనకంటే ధన్యులండి. వాళ్ళు ఏంటండి, వాడు ఏం పాపం చేశాడు, ఆమె ఏం పాపం చేసిందండి, ముందే చచ్చిపోయింది అంటారు. కాదు, మనల్ని ఇంకా ఉంచాడంటే ఏమి నేర్చుకుంటాము, దేవునికి ఇంకా మనం చాలా దూరంగా ఉన్నామేమో, ఆ దూరాన్ని బట్టి దేవుడు మనల్ని ఆయుష్ మరి ఇస్తా ఉన్నాడు. ఆ రోజు మెతీషలకి 969 సంవత్సరాలు బ్రతికున్న ఆ కాలం ఎక్కడ? 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటకుండా జబ్బులతో, రోగాలతో మరి చనిపోతున్న వారు ఎందరో ఉన్నారు కదండి. ఆ రీతిగా ఉన్న వాళ్ళలో చూసుకుంటే మనం చాలా గొప్ప వాళ్ళమనే చెప్పవచ్చు. ఎందుకంటే తినటానికి ఆహారం ఇచ్చాడు దేవుడు. ఈ దేశం కాని దేశం వచ్చి చక్కగా స్వేచ్ఛగా ఎవరికి తగ్గ రీతిలో వారు జాబులు చేసుకుంటూ మరి దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మనము దినదినము మనము ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటూ ఆయనలో భయము, భక్తి కలిగి మనం ఉండాలి. ఇలా భయం లేని ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడండి. మళ్ళా చదువుదాం చూడండి. ఆదాము
తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకుని నేను తరువాత ఆమె అతడు తమ్ముడగు ఏబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని స్వేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాగా హల్లెలూయా. ఆగుదామండి. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు మరి వీళ్ళని ఆశీర్వదించి ఈ భూమి మీదకి పంపిస్తే మరి ఈ కయ్యన ఏం చేస్తాడంటే తన పొలములో ఎంత ఇచ్చాడండి? కొంత. ఎంత ఇచ్చాడండి? కొంత. అతను ఎంత పండించాడు, ఏం పండించాడని మనం చూస్తే అతను కొంత తెచ్చాడండి. ఆ అర్పణము మనం అనుకోవచ్చు ఏ రీతిగా ఉందనేసి. కొంత అంటే నాచు రకం కావచ్చు, చాలా తక్కువ రకం కావచ్చు, అట్లాంటిది కొంత తెచ్చాడు. మనలో చాలామంది ఉంటారండి, అంత అయిపోయిన తర్వాత అన్ని ఖర్చులు చూసేసుకుని అన్నీ చేసుకున్నాక ఇది దేవుడికని ఇస్తాం, అవునా? కానీ ముందు మన దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఈరోజు ఈ రీతిగా నేనున్నాను, ఆ దేవుడు నన్ను దీవించాడు కనుక ఇది మొదటగా దేవునిది అని ముందు నువ్వు పెట్టినట్లయితే అప్పుడు మిగతాది మనది. దేవుడు ఎంత అడిగాడు? 10వ వంతే అడిగాడు. 19% మందే ఇచ్చాడు కదా. ఈ 10 వంతులో కూడా మనం దొంగలమే అయిపోయాం, అవునా కదా? మరి ఈ యొక్క కయ్యను ఏం చేశాడంటే చెడ్డ బుద్ధి కలవాడండి, అసూయపరుడండి. చాలా మరి ఇలాంటి అసూయపరుడు మరి పుట్టకోకుండా ఉంటేనే బాగుండునేమో. మరి చాలామంది మన తల్లిదండ్రులు అంటారు, వీడిని నేను కనకుండా ఉండే చాలా బాగుండునేమో అనే దౌర్భాగ్య స్థితిలో ఇతను ఉన్నాడండి. మరి ఇతను ఏం చేశాడంటే దేవుడు ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు. అట్లాంటి అతను ఏం చేశాడంటే తన పొలము పంటలో కొంత తెచ్చాడండి. ఎంత తెచ్చాడు? కొంత తెచ్చాడు. అది చాలా నాచు రకము, అది చెడ్డదైనది, చాలా అది ఇంపార్టెంట్ కాదేమో అసలు దేవుని దృష్టిలో. అట్లాంటిది తెచ్చాడు. ఈరోజు దేవుడు మరి దశమ భాగము ఆది కాలంలో మరి ఇవ్వమని చెప్పాడు కదా. అయితే మరి నీ దశమ భాగం గురించి ఎవరు కూడా మరి బలంగా మనం చెప్పకూడదు. కానీ ఏది అంటే దేవుడు నిన్ను దీవించిన కొలది మరి అక్కడ లేవీలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏమీ లేదనేసి వాళ్ళకి ఇవ్వమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు కూడా మనం దేవుడు ఆశీర్వదించాడు. లేని సంఘాలకి మనం ప్రోత్సహించి మరి దేవుడు మనం ఆశీర్వదించేలాగా మనం ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇతను ఏం చేశాడంటే మరి దేవుడు ఇచ్చింది దేవునికి శ్రేష్టమైనది ఇవ్వకోకుండా మరి కొంత ఫలము తెచ్చాడు. ఒక నాచు రకమైన ఆ పంటలోంది కొంత భాగం తీసుకొచ్చాడు. నెక్స్ట్ చదువుదాం చూడండి. ఏబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. అతను ఏం తెచ్చాడండి? మందలో తన పెంచుకున్న దానిలో మందలో ఏం తెచ్చాడంటే ఒక శ్రేష్టమైనది, ఒక బలమైనది, మరి ఒక వింపైనది ఏం తెచ్చాడైనా? క్రొవ్వినవి కూడా క్రొవ్వినది ఆయన తెచ్చాడు. ఇతనేం తెచ్చాడు? కొంత తెచ్చాడు. ఇతనేం తెచ్చాడు? శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది మరి దేవునికి తెచ్చాడు. చూసారా? ఈ రెండాటల్లో వ్యత్యాసం చూసినట్లయితే మరి ఇక బుద్ధి లేనివాడు, బుద్ధిహీనుడు మరి ఏం తెచ్చాడంటే ఒక నాచు రకమైన తెచ్చి అక్కడ పెట్టాడు. దేవాతి దేవుడికి ఇది ఏమైనా అవసరం అంటారా? అవసరంలే. ఆయనకి ఏమీ అవసరం లేదు. నీవిచ్చే కానుకలు కానీ నీవిచ్చే అర్పణలు కానీ ఆయనకి ఏమీ అవసరం లేదు. దేవాది దేవుడు ఒకటే మాట చెప్పాడు, నేను వెళ్ళి నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నీకు కలిగిన దాంట్లో ఆహారం లేని వారికి కొంత ఆహారం పెట్టు, వస్త్రాలు లేని వాళ్ళకి కొంత వస్త్రాలు పెట్టు. ఇక్కడ అటువంటి స్వభావం ఎవ్వరికీ లేదు మనలో. ఎందుకంటే ఇక్కడ ఈ దేశంకి వచ్చిన తర్వాత పనులు లేవమ్మా అని ఇంట్లో కూర్చుని ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఒక నవ్వు నవ్వేసి చూస్తామని వెళ్ళిపోతారు. అలాంటి మందిని చాలామందిని చూసాం మేము. దేవాతి దేవుడు తగిన కాలంలో ప్రతి ఒక్కరికి తగిన సమయంలో ఆయన హెచ్చించేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆపత్కాలమందు నీవు నాకు తోడయ్యున్నావు, అన్ని కాలాల్లో నా తోడయ్యుండి నడిపిస్తున్నావు. అంతులేని ప్రేమ నాపై కురిపిస్తున్నావు, అంతులేని ప్రేమ నాపై
కురిపిస్తున్నావు. మహోన్నతుడా నీకే వందనం, మహోన్నతుడా నీకే వందనం, మహాగణుడా మహాగణుడా నీకే వందనం, మహాగణుడా నీకే వందనం. హల్లెలూయా. దేవుడు ఆపత్కాలంలో అన్ని వేళలో మనల్ని కాచి దాచి కాపాడి మనకి ఇంత సమృద్ధిని మనకి ఇస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామంటే నాచు రకమైనవి, మరి అసలు పనికిరానివి, పనికిమాలినవి తెచ్చి ఆ దేవునికి మనము ఇస్తూ ఉంటున్నాము. కనుక ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈ యొక్క దుష్టుడు ఏం చేశాడంటే ఒక పనికిమాలిన పని చేసి మరి దేవుడిని శోధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత నెక్స్ట్ వచనం చదువుదాం చూడండి. యెహోవా ఏబేలును అతని అర్పణములను లక్ష్యపెట్టను. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా ఏబేలును అతని అర్పణములను లక్ష్యపెట్టను. ఎవరిని లక్ష్యపెట్టాడండి? ఏబేలును అతను తెచ్చిన అర్పణములను. చూసారా, అతను తెచ్చిన దానిని దేవుడు లక్ష్య పెట్టాడు. మరి ఇక్కడ తినని కయ్యని దేవుడు లక్ష్య పెట్టాడండి? లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే అతడు మంచి స్వభావం కల వ్యక్తి కాదు. యెహోవా ఏబేలును అతను తెచ్చిన అర్పణాన్ని కూడా లక్ష్య పెట్టినట్లుగా మనం చూస్తామన్నాం. మరి దేవాతి దేవుడు చదువుదాం చూడండి. ఇంకా కయ్యేను అతని అర్పణం లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిటి పాపము పొంచి ఉండును. హల్లెలూయా. చూడండి, సత్క్రియ అంటే మంచి క్రియలు చేసి దేవుని మనం శోధించాలి, దేవునికి ఇచ్చి మనం శోధించాలి. ఇక్కడ ఈయన ఏం చేశాడంటే మరి దేవునికి ఇష్టం కాని పని చేసి మరి నన్ను మెచ్చుకోవాలంటే, నన్ను పొగడాలని, నన్ను గొప్ప చేయాలని మనం ఆలోచిస్తే కుదురుతుందండి? ఈ యొక్క బుద్ధిహీనుడు ఆ రీతిగానే చేశాడు. మరి దేవుడు ఎవరి హృదయం అయితే దేవుని మీద ఆనుకుని దేవుని యందు మాటలు యందు లక్ష్యముంచి ఆయన వైపు మళ్ళుకుని జీవిస్తామో అలా దేవుడు మనల్ని లక్ష్య పెట్టేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవాతి దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని అడిగే ఒక రోజు అంటూ వస్తూ ఉందండి. ఇంకొక వచనము చూద్దాం చూడండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఈ రీతిగా మరి 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. మూడు 15. ఎస్. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పిడి. చాలామంది కూడా మరి ఈ యొక్క పాపం చేసేవారిని కానీ లేకపోతే మన తోటి సహోదరుల్లో చాలామంది కూడా ఏదైనా అపరాధం చేస్తే మనం ఏం చేయాలంటే ప్రేమించేవారిగా ఉండాలి, కానీ మనము కొంచెం మందలించేవారిగా ఉండాలి. దేవుని వైపు మన మాట తీరును బట్టి మన ప్రవర్తన బట్టి మరి మనము మార్పు చెందాలి. ఆ రీతిగా దేవాతి దేవుడికి ఇష్టమైంది కానీ మనము దేవుని యొక్క క్రియలను కానీ మరి దేవుని యొక్క మరి మేళ్ళు ఏ విధంగా చేస్తాడని దేవుని శోధించకూడదు. కానీ మన యొక్క భక్తి విశ్వాసంలో మనము మన భక్తిని కాపాడుకుంటూ ఇతరులకి మనము మాదిరికరంగా జీవించాలని కోరుకుంటాం. ఈ బుద్ధి లేని వాడు ఏం చేశాడంటే తన తమ్ముడిని ఏం చేశాడు? హతమార్చినట్లుగా. ఇంకా చదివి సహాయం చేస్తారండి. మరి మన కయ్యను తన తమ్ముడైన ఏబేలుతో మాటలాడెను. వాడు పొలములో ఉన్నప్పుడు తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతనిని చంపెను. ఇతను లాలన మాటలు విన్నాడండి. అదే నా అన్నయ్య కదా నన్ను పిలిచాడు,
నా అన్నే కదా నన్ను పిలిచాడు ఇక్కడికి, నా అన్న ఏదో నాకు చెప్తాడనేసి ఆయన వెళ్ళి ఉంటాడు. ఇతను ఏం చేశాడంటే మనసులో కపటము దుర్దోషం పెట్టుకుని తన తమ్ముడి మీద దేవుడు మరి తన తమ్ముడిని దీవించినట్లుగా తన తమ్ముడిని మరి లక్ష్య పెట్టినట్లుగా చూసినప్పుడు తనకేమొచ్చిందండి? అసూయ కలిగింది. మరి నేనేం చేశాను, నాలో ఏ లోపం ఉంది, లేక నేను సరిగా చేయలేదేమో దేవా, ఎందుకు ఇలా మరి నీవు చేసావా అడిగి ఉండవచ్చండి. కాకుండా ఆయన ఏం చేశాడంటే మనసులో దురుద్దేశం పెట్టుకున్నాడు. అసూయతో, కపటముతో, మోసముతో మరి ఏం చేశాడంటే తమ తమ్ముడితో మాట్లాడదామనేసి మరి తనని ఒక చోటుగా పిలిచి ఏం చేశాడు? హత్య చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యెహోవా నీ చదువు సహాయం చేయండి. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని అడగగా కయ్యను అడగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడునా అని నేను చూసారండి. దేవుడికి మరి ఈ సృష్టించిన దేవాతి దేవుడికి ఏమైనా మరి మొరుగై ఉంటుందండి? ఏది మొరుగై ఉండదు కదా. ఏమైనా మొరుగై ఉంటుందా? ఏది మొరుగై ఉండదు. మరి ఈ రీతిగా మరి అడిగినప్పుడు ఏమంటున్నాడు? నా తమ్మునికి నేనేమన్నా కాపలాదారునిగా పెట్టారా నన్ను అని అడుగుతున్నాడు. ఎంత అసూయతో ఉన్నవాడండి, ఎంత మోసగాడండి. ఈ యొక్క మోసము మరి ఇంకెవరో చేసుండ్రేమో. ఫస్ట్ మోసం ఇక్కడే జరిగింది, ఫస్ట్ అసూయ ఇక్కడే జరిగింది. మరి యాకోబు ప్రతిసారి మనం చెప్పుకుంటాం కదా, మోసగాడు యాకోబు మోసం చేశాడు. ఎక్కడండి యాకోబు మోసం చేశాడు? ఎక్కడ చేశాడండి యాకోబు మోసం చేశాడండి? చాలామంది మోసం చేశాడు, యాకోబు మోసం చేశాడు. మోసం ఎక్కడ చేశాడు? యాకోబు ఏమీ మోసం చేయలేదు. తల్లి మాటకి విధేయుడయ్యాడు, తల్లి మాట విన్నాడు, తల్లి చెప్పినట్లు చేశాడు. ఆయన మోసగాడికి అది ఈయన మోసగాడు కదా. ఈయన చాలా మరి తన తమ్ముడిని చంపడానికి కూడా మరి వెనుకాడలేని ఒక క్రూరమైన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో ఇటువంటి వ్యక్తులు లేరంటారండి. చాలా భయంకరమైన రోజులు. మరి అసలు వివేచన కూడా విచక్షణ రహితంగా చంపేసి మనుషుల్ని క్రూరమైన మనుషులు ఉన్నారు. మరి ఆ రోజుల్లోనే మరి ఎంత స్మూత్గా ఉండి ఏమీ ఎరగనట్టుండి తన తమ్ముడిని ఒక చోటు మార్గానికి తీసుకెళ్ళి మనం చంపేసినట్లుగా చూస్తున్నాం. పైగా అబద్ధాలు కూడా ఆడుతున్నాడండి ఈయన. హత్య చేశాడు, అబద్ధాలు కూడా ఆడుతున్నాడు. మరి ఈ యొక్క అబద్ధాల్లోనూ మరి ఇంకా మనం చూసినట్లయితే ఒకసారి అప్పుడు ఆయన నీవు చేసిన పనేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతుంది. అంటే చనిపోయిన వారు కూడా మాట్లాడతారన్నమాట. చనిపోయి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన రక్తము దేవునికి మొర్ర పెడతా ఉంది. దేవునితో, దేవా నాయన నన్ను ఇలా చేశాడు, నేనేం చేశాయ్యా అని అడుగుండొచ్చేమో. దేవాది దేవుడు ఆ యొక్క మొర విని మరి అడిగినప్పుడు ఈ యొక్క మోసగాడు ఏమంటున్నాడు? నా తమ్మునికి నేను కావలివాడినా, నన్ను కాపలాగా పెట్టారా నా తమ్ముడిని అనేసి చెప్తా ఉన్నాడు. చూడండి, ఈ రోజుల్లో మన జీవితాల్లో ఏమైనా హేబేలు లాంటి హృదయం, హేబేలు లాంటి, కయ్యని లాంటి మనస్తత్వం కానీ మనలో ఉందో ఒకసారి మనం సరిచేసుకుందాం, సరిచూసుకుందాం. మరి దేవునిలో మరి విన్న మాటలు మన హృదయంలో మరి ఫలించినట్లయితే, మరి అన్న చెప్పాడు కలలు కంటారు కదా, అది ఏ రీతిమైన కలలు కంటాము? మరి వాక్యము, విన్న వాక్యం నెమరు వేసుకోవాలంట. ఒక పసుపు గడ్డి తిన్నప్పుడు అది ఏం చేస్తుంది తెలుసా? నెమరు వేసుకుంటూ ఉంటుందంట. మనము వాక్యం విన్నప్పుడు ఏం చేయాలంటే నెమరు వేసుకోవాలి. దానిని ఏ రీతిగా నెమరు వేసి ధ్యానించుకుంటూ మరి దేవుని మాటలు మరి ధ్యానిస్తూ ఉంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉందంట. క్రొవ్వు మెదడు దొరికినట్లు చూసారా? వాక్యం చదువుతుంటే మరి అందులో ఉన్న రుచి ఏంటంటే తేరికంట తీయగా ఉంటుందంట దేవుని మాటలు. ఆ రీతిగా మనము సంఘానికి ఒక తీపికరమైన వ్యక్తులుగా మనం ఉండాలి, ఒక మాదిరికరమైన జీవితం. స్త్రీల సమాజం అంటే మనము ఒక ప్రకటించే స్త్రీలుగా, ప్రార్థించే స్త్రీలుగా మరి మనం ఉండాలి. కానీ చాడీలు చెప్పేవారిగా కానీ, అసూయపరులుగా కానీ, మరి ఇంకా వేరేగా కానీ ఉండకూడదు. ఎందుకంటే దేవుడు రాకడ అతి దగ్గరలో, అతి దగ్గరగా మనకు ఉంది. కాబట్టి ఈ యొక్క ఈ వ్యక్తిలా మనం ఉండకూడదు. ఎందుకంటే ఉదయకాల సమయంలో వాక్యం ఏమైనా అంటే మరి యోసేపు
మరి తన అన్నలు అందరూ కూడా అసూయపడ్డారండి. చూసారా, తమ్ముడిని ప్రేమిస్తే మరి తండ్రి చిన్నవాడు కదా, లేక పుట్టాడు, వయసు అయిపోయినాక ఉడిగిపోయినాక పుట్టాడంటే ఏ తల్లిదండ్రులకైనా చిన్నవాళ్ళంటే కొంచెం ప్రేమ ఉంటుంది. ఎవరే పోన్లేరా ఆడు ఆడు చిన్నోడు, ఆడు ఏం చేసినా పర్లేదురా అని తల్లిదండ్రులు చెప్తారు. అలాగే మరి ఈ అన్నలు అసూయ చేత అతని చంపటానికి చూశారండి. ఒక రక్త సంబంధులే మరి రక్త సంబంధుడైన తమ్ముడిని చంపటానికి చూశారు. ఆ రీతిగా మనం ఉండకూడదు. ఏం చేయాలంటే మరి దేవుడు యోసేపుని ఒక మంత్రిగా చేశాడు, మరి ఒక మూల స్తంభంగా నిలబెట్టాడు. వాళ్ళ అన్నలే వచ్చి ఆయనకు సాగిలపడి భిక్షమడుకోవడానికి వచ్చినట్లుగా వచ్చి అన్నారు. ఈరోజు మన జీవితాలు, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి ఒకసారి మనం ఆలోచించుకుందాం. మనము ఎంతమంది వాక్యము వింటా ఉన్నాము కదా, మన సహోదరులో ఎవరికైనా బలహీనత ఉంది, మన సేవకులలో ఎవరికైనా మరి తక్కువగా ఉంది, ఏంటి సంఘం లోగా ఉందంటే ప్రోత్సహించి ప్రార్థించి ప్రయాసపడేవారుగా మనం ఉందాం. దేవుడు అక్కడ ఎప్పుడో వచ్చేసిందని, ఎప్పుడో వస్తుందని అనుకోకండి. మనము ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మనైనా దేవుడికి అప్పగించాలి. మనం వచ్చేసి మనము చక్కగా అలంకరించేసుకుని ఇక్కడికి వచ్చి మనమే భక్తి చేసుకుంటూ మనమే నీతిమంతులు అనుకుంటూ కూర్చుంటే కాదు, కానీ ఏదో నేను ఒక్క ఆత్మనైనా నువ్వు పట్టుకొస్తే దేవుడు నీకు అదే జీతము, అదే ఆస్తిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనమే మరి సహోదర ప్రేమ నిలవరముగా ఉండనేడు, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అన్నిటికీ మిక్కటమైనది అంటే ప్రేమే. ప్రతిదీ కూడా ప్రేమ కప్పుతుంది. ప్రేమ మరి ఢమ్మంగా ప్రవర్తించదు, అమర్యాద నడుకోదు, సప్రాధం విసర్జించుకున్నదు, దుర్నీతి విషయమే సంతోషపడదు. ప్రేమ దేవుడికి చూపించిన ప్రేమ మాదిరిని చూపించమన్నాడు దేవుడు. ఆ మాదిరిని మనం చూపించినప్పుడే మనం నిజమైన మరి బిడ్డలము, దేవుని యొక్క బిడ్డలమండి. నీకింత ధనం ఉంది కదా, ఆ ధనంలో సగం తెచ్చిచ్చి నేనెంత తెచ్చిచ్చాను ఈ సంఘానికి, నేను ఇది చేస్తున్నానంటే కాదు. నువ్వు ప్రేమ కలిగి మరి ప్రార్థించే స్త్రీగా, ప్రకటించే వాళ్ళుగా, మరి నీ తోటి సహోదరుల్ని మరి పురుకొలిపి ఆయన సన్నిధికి నడిపించేవారుగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఈ యొక్క ఖత్తర్ దేశం వచ్చినాకుండి నేను ఇండియా దేశంలో దేవుని పరిచర్య చేస్తా, మరి దేవునికి సండే స్కూల్ చెప్తా, దేవుని సేవలో మరి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి దేవుని సేవలో కొనసాగిస్తూ ఆయన మాటలు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను జాబ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి మరి ఆ జాబ్ చేసినప్పుడు కూడా నేనేం చేశానంటే, నాకు ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే మన మాట వింటారో పర్లేదనేసి అక్కడ నేను వాక్యం చెప్పటమో లేదా దేవుని నాకు చేసిన మేలని చెప్పటమో నేను జరిగినప్పుడు వాళ్ళు ప్రార్థించండి అని నాకు అవకాశం దొరికింది. అదే కాకుండా ఈ ఖత్తర్ దేశంలో మీరందరూ గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసుకున్నారు, గొప్ప గొప్ప పాస్టర్లు వాక్యం చెప్పేవారు ఉన్నారు. కానీ నాకు ఈ వర్క్ రాకపోయినా సరే నేను ఏ ఇంటికి వెళ్తాయి కొన్ని రోజులు చూసి నన్ను చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కనెక్ట్ అయిపోవటం జరుగుతూ ఉంది. ఎవరు ముస్లింలని లేదు, ఎవరిని లేదు, మన ఇండియా వాళ్ళండి, ఖత్తరోళ్ళు కాదు కదా. అయితే నేను దేవుడు నాకు చేసిన మేలు చెప్పటమో, నా బాగోలేదంటే వాళ్ళకి ప్రేయర్ చేయటం, వాళ్ళ ప్రార్థన రిక్వెస్ట్ పెట్టడం, ఇలా జరుగుతూ ఉంది. పర్లేదులే, దేవుని మహాకృపను పెట్టి ఒక్కరినైనా సరే ప్రభు ఇక్కడైనా ఒక ఆత్మను రక్షించాలి అని అనుకున్నప్పుడు, అయితే ఒక సహోదరుడు ఇంటికి మాకు దూరం పొందివే అంటే నాకు తెలియదు, ఒక తమ్ముడు నాకు వర్క్ చూడమని ఎవరో నెంబర్ ఇస్తే ఆ బ్రదర్కి ఫోన్ చేస్తే ఆ బ్రదరు చాలా ఎటకారంగా మాట్లాడాడు. అయితే మాట్లాడినప్పుడు నేను దేవుని ప్రేమను బట్టి, బ్రదరు మీరు మాట్లాడుకోండి, మీరు చర్చికి వెళ్తారా అంటే, దేవుని నమ్ముకున్న వాళ్ళంటే నాకు అసహ్యం అండి, దేవుని మాట పేరు చెప్పి వీళ్ళెక్కడ చేసి అన్ని అసహ్యమైన పనులండి, ఈ రీతిగా మాట్లాడారు. బ్రదర్ మీరు అందరినీ ఒకే దృష్టిలో మాట్లాడకండి అని చెప్పినప్పుడు అప్పుడు తీరా చూస్తే కొంచెం మాకు దూర బంధువయ్యి, తర్వాత నా యొక్క మాటలు, నా యొక్క వాక్యం చెప్పే దేవునిలో నాకు చేసిన మేలు, తన భార్య కూడా ఇక్కడే ఉంది, ఆ సహోదరులు ఇద్దరు నేను ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి వాక్యం అందించాను. అయితే తన కష్టకాలం అప్పుడు ఎవరిని అక్క అంట, నేను నీకు అక్కనవుతానని చెప్పినప్పుడు నన్ను అక్క అనేవాడు కాదు, సుజాత అని పిలిచేవాడు పేరుతో, లేకపోతే అలా పిలుస్తూ ఉంటే ఒకరోజు అక్క నా కోసం ప్రార్థన చెయ్యక్క అని ఫోన్ చేశాను. మనస్ఫూర్తిగా నిన్ను దేవుడిచ్చిన అక్కవి నువ్వు అనేసి నాకు చెప్పినప్పుడు దేవాది దేవుడికి నేను ఎంతో స్తుతులు చెల్లించాను. ఈరోజు ఆ తమ్ముడు అక్క నేను మొన్న ఇంటికి వెళ్ళాడు, నేను వచ్చి బాప్తిసం తీసుకుంటానక్క,
అని చెప్పడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మనలను బట్టి ఒక వ్యక్తి మారాడు, ఒక వ్యక్తి మారింది అంటే ముందు వెనుక మన ప్రవర్తన, మన మాట తీరుని బట్టి, మరి మనల్ని బట్టి క్రీస్తు హింసించబడుతున్నాడండి. ఇదివరకు యేసుక్రీస్తుని ఎవ్వరూ దూషించేవారు కాదు. దూషించారండి? క్రైస్తవుల్ని తిట్టుకునేవారేమో కానీ ఇప్పుడు యేసు ప్రభు గారిని కూడా మనమే తిట్టిస్తున్నాం. ఎందుకంటే మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడి, మన యొక్క ఉన్న తీరుని బట్టి మనల్ని కాదు తిట్టేది, ఆయనే డైరెక్ట్గా తిడతా ఉన్నారు. పోయిన నెలలో నన్ను ఒకరికి పనికి పెట్టిన తర్వాత చాలా ప్రేమగా చూసింది మేడం, నన్ను చాలా బాగా మాట్లాడింది. అయితే తీరా ఆవిడ ఎవరు మీరు అని అడిగితే నేను క్రిస్టియన్ చెప్పాను, వాళ్ళు హిందూస్. అంతే, వెంటనే తన మాట తీరు మారిపోయిందండి. తన మాట తీరు మారిపోయింది. ఇంకా ఆ రోజు కామెడీ ఉంది, ఒక క్రైస్తవురాల్ని మనము వద్దు అనుకున్నారు. వెంటనే ఒక వారం పోయిన తనకి నాకు తెలుస్తుంది కదా వాళ్ళ ముందు నుండి ఉన్న ప్రవర్తన ఎలా ఉందో. ఇప్పుడు చార్లీస్ అన్నాడు, నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఎంతగానో మరి బలపరుస్తూ మూల స్తంభంగా ఉంటాడు. అయితే అన్నతో మాట్లాడినప్పుడు ముఖం చాటేసుకెళ్తే నాకు ఎంత బాధ ఉంటుంది. ఆ విధంగా ఆమె చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే నా దేవుడి కోసం నాకు నవ్వుకున్నాను. నేను ఫుల్ టైం పెట్టుకుంటాను, యెహోవా ఈరే అనుకుని దేవునికి స్తోత్రం చెప్పుకున్నాను. దానికి రెట్టంతలో ఆశీర్వాదంగా నాకు మంచి పనిని దేవుడు ఇవ్వడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే కష్టంలో నష్టంలో 2 సంవత్సరాలు నేను చాలా కష్టపడ్డాను, పని లేక ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో పోరాటాలు, ఎంతో దుఃఖమైన ప్రార్థన చేయగా దేవాతి దేవుడు మరి ఈరోజు మరి సాక్షిని చెప్పడానికి కృప చూపించాడు. అందరి బట్టి వందనాలు. ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ 10 మందే ఉన్నాము. మళ్ళీ వారానికి ఇంకో 10 మంది పెరిగేలా ప్రార్థన చేద్దాం. అట్రీతికి సంఘాన్ని బలపడదాం. అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మా అన్న చార్లీస్ అన్న మరి నిన్నటి రోజుని 2 రోజులైంది అనుకుంటాను, అన్న వచ్చి మరి సేవలో ఎంతో బలంగా ఆత్మలు ఎవరైనా రాకపోతే ఆయనకంటే కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఆయనకి ఉన్న ఆశ అటువంటిది. నేను వచ్చిన కొత్తలో నన్ను ఎంతగానో బలపరిచింది ఆయనే. మొదటగా నాకేం చెప్పారంటే, అమ్మ నీకు ఏమి లేకపోయినా హేమంత్ అన్న నేను ఇక్కడ ఉన్నాం, నీకు ఏదైనా అవసరం వస్తే మేము ఉన్నాం మమ్మల్ని అడిగని ఒక ఆత్మీయ తండ్రులుగా నన్ను బలపరిచి వాళ్ళు నాకు ఇచ్చిన దేవుడిచ్చిన వరాలుగా నేను ఈ రోజున ఇక్కడ నిలబడటానికి వాళ్ళే కారకులు. అన్నకి బలహీనుడైనప్పుడు చాలా కన్నీళ్ళు కార్చాం. ఎందుకంటే దీన సేవకుడు మరి ఎంతగానో వాడబడుతూ ఉన్నాడు. కానీ మరి ఆయన యొక్క బలహీనతను బట్టి ఆయన కృంగిపోలేదు. కానీ దేవాతి దేవుడు ఆయన్ని ఇక్కడే ఉండి మరి సేవలో మన మధ్యలో మనకు వాక్యం అందించాలని మీ అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మన తోటి సహోదరులు ఆరోగ్యంగా మరి మన మధ్యలో ఉంటే మనకి ఆనందం. కనుక ఎవరైనా ప్రార్థన అవసరత మనకి ఇచ్చి ఉన్నారంటే వాళ్ళు బాగుపడే వరకు ప్రార్థన చేయటం మన ధర్మం కాబట్టి ప్రార్థన చేద్దాం. అలాగే ఈ సంఘం కోసం ప్రార్థన చేద్దాం, బలపడదాం. ఒక్కొక్కరు మరుసటి నెలలో మేము వచ్చేసరికి ఒక్కొక్క బిడ్డలను తీసుకుని మీరు వచ్చి కూర్చుంటే దేవుడు చాలా సంతోషిస్తాడు. అట్టి కృపా ధన్యత మీ అందరికీ దేవత దేవుడు దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, నీ నామమునికి మహిమ తండ్రి. ఇంతవరకు అయ్యా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. మా జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో ఎటు రీతిగా ఉన్నాయో మేము సరి చేసుకుని ఆ రీతిగా మరి వాక్యంలో ఉన్న ప్రకారంగా మేము జీవించడానికి మీ కృప దయచేయండి. సంఘ దైవజనులను మీరు దీవించండి, అన్నను బలపరచండి. అలాగే నేను ప్రభా అనేక ఆత్మలు, నూతన ఆత్మలు నా ప్రభా ఈ మందిరంలోనికి రావటానికి కృప దయచేయండి. మీరు నా ప్రభా నీకు స్తోత్రాలనైనా నీ రాకడ సమయంలో మేమందరం ఎత్తబడే గుంపులో ఉండటానికి సహాయం చేసి మీరు నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుని చూపొంది నామ తండ్రి. ఆమేన్. మరి అలాగే చక్కగా వాక్యం కొరకు మనందరికీ వివరించి చక్కగా సుజాత గారికి ప్రత్యేకమైన వందనములు. అలాగే మన వాక్యము విని విడిచేవారిలా కాకుండా మన హృదయంలో భద్రపరచుకోమని అందరినీ అడుగుతున్నాం. అలాగే ఇప్పుడు మరి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. కానుకల పాట. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చక్కగా దేవుడు మన మధ్యలో ఉండి అన్ని విషయాలలో ముందుకు తీసుకెళ్ళాడు. సహోదరి చక్కగా మనకు వాక్యాన్ని, మనం పోయిన వారం ఏం వాక్యం విన్నామండి, గుర్తుందా? కానీ ఈరోజు 2 వారాలు కూడా మనకు హెచ్చరికనే. ఏంటంట, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? అసూయ, భక్తిహీనత ఇవే మాట్లాడుతున్నాడు. మరి ఆ సహోదరి పోయిన వారము తమ్ముడు అదే చెప్పాడు. ఈ వారం కూడా ఆ సహోదరి నిలబడి చెప్తుందని నేను ఊహించలేదు కదా. అందుకోసమే నేనేమంటానంటే, నాకున్న జ్ఞానాన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే, దేవుడిచ్చిన జ్ఞానాన్ని, ఎప్పుడు దేవుడు ఎవరిని నిలబెట్టుకొని ఏ మాట మనకు హెచ్చరిస్తాడో అది మన హృదయాలలో నాటుకొని దాన్ని పాటించుతూ నడవాలి. మనం ఈ కాలం ఇందాక ఎంత అనుకున్నాం? మహా అయితే అధిక బలం ఉంటే ఎంత అన్నావు? 80, మరీ ఎక్కువైతే 90. ఈ శరీరాన్ని విడిచిపెట్టినాక మనము మారిపోతాను, నేను మళ్ళీ తిరిగి వచ్చి పాపాలు ఒప్పుకుంటానంటే ఆయన పంపిస్తాడా? అవకాశం లేదు. నువ్వు నిత్య నరకంలో కాలుతూనే ఉంటావు. మనం ఇక్కడ ఉన్నప్పుడే, మన ప్రాణం ఉన్నప్పుడే కయ్యంలో కాకుండా మనము శ్రేష్టమైనది దేవుడి కోసం అసలు మనం ఏం చేస్తున్నాము అనే జ్ఞానం మనకు ఉండాలి. మనకెంత ఇచ్చాడు అవకాశం? 90 అంట. 90% మనకే ఇచ్చాడు. అసలు దాని గురించి మాట్లాడద్దు కాబట్టి ఆమె వాక్యం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎంత 10 చేయమన్నాడు కదా. మనం ఏమి ఇస్తున్నాం దేవునికి? కయ్యోని ఏమి ఇచ్చాడు? శ్రేష్టమైనది ఇవ్వలేదు. అబ్రహాం అలా చేశాడా? ఆదిత్యం ఇచ్చాడు. సేవకుల కోసం ఎలుగెత్తి 18 ఆదికాండం 18 చదవండి, మొదటి నుంచి ఎలుగెత్తి చూశాడు. వచ్చిన సేవకులకు, అయ్యా ఇంకొంచెం నీళ్ళు ఇస్తాను, విశ్రాంతిగా కూర్చోండి, నా దగ్గర ఉన్నది శ్రేష్టమైంది. 7వ వచనం చదవండి, అందులో ఉంటుంది మీకు. శ్రేష్టమైన దూడని, మంచి దూడని తీసుకొని పనివానికి అప్పగించి, ఎంత మంచిదంట, శ్రేష్టమైనది. అలాంటివి మనం దైవ సేవకులకు కానీ, లేని వారికి కానీ, దేవునికి కానీ మనం ఏం చేయాలా? మన దగ్గర ఉన్నదానిలో శ్రేష్టమైనది ఇచ్చేయాలి. ఇస్తే అప్పుడు మన దేవుడు ఏం చేస్తాడు? రెండి పొరలాడుతుంటుంది. పోనీ సారపతి 20 తరాలు ఏం చేసింది? ఎంత ఉంది ఆమె దగ్గర? ఒకటే ముద్దుంది, ఒకటే రొట్టె. వాళ్ళిద్దరు తినాలా, అయినా మేము చనిపోతాం. కానీ ఏం చేసింది మరి? ఆ దైవజనునికి ఇచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ రాజ్యమంతా కరువు వచ్చినా రాలేదు, సమృద్ధిగా దీవించాడు. అలాంటి జీవితం మనము జీవించాలి. కానీ అసూర్యలు, ఇవన్నీ ఆయుసాలు, ఇవన్నీ ఇక్కడి మట్టుకేనండి. ఇవన్నీ ఎందుకండి? వదిలేద్దామా? కయ్యంలాగా ఉందామా? పోయిన వారం కూడా అదే, ఈ వారం కూడా అదే. అంటే మనకు దేవుడు మరీ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఇని విడిచిపెట్టకుండా దీన్ని దానిస్తూ ఈ మాటలు తీసుకెళ్ళి ఇంకొకరికి, నీ సహోదరికి చెప్తూ, ఆ సహోదరు ఏమని మనల్ని చూసి ఏమవ్వాలంటే మారిపోవాలి. కానీ పారిపోవద్దు. ఇక్కడ అదే జరుగుతుంది. పారిపోతున్నారు, మారిపోవాలి కానీ పారిపోతున్నారు. కతర దేశంలో అదే జరుగుతుంది. మీరు ఏమన్నా అనుకోండి, మనల్ని చూసి ఒకరు మారిపోవాలి. అయ్యో ఈయన క్రైస్తవుడా, ఈయనలాగా నేను మారాలని ఉండాలి, కానీ ఈడా క్రైస్తవుడు, ఈమె నా క్రైస్తవుడు అన్నలాగుంది ఇక్కడ. అలాగుండకూడదు. దయచేసి అలాంటి వారు ఉంటే మార్చుకుంటే దేవుని నిత్యరాజ్యానికి మనము మేకే వల్ల ఉంటాం, గొర్రె వల్ల ఉంటాం. సరే, మేకే వల్ల ఉండొద్దు. మేక అంటే నరకం పార్టీ, మన నరకం పార్టీకి వెళ్ళకూడదు. అందుకోసమే మనకు తెలిసిన దేవుడిచ్చిన జ్ఞానాన్ని నలుగురికి చెప్పుతూ మనం బలపడాలి. కానీ అసూర్యలు, ఈ భక్తిహీనత, ఈ మనం చదువుకున్నాం కదా 36, భక్తిహీనుడు ఏమయ్యాడంట? లాస్ట్కు 12వ వచనం, పడదోయబడ్డారు. ఎవరు? సైతాన్లు కూడా పడదోయబడ్డారు. వాళ్ళు వస్తారా తిరిగి? మళ్ళీ వీళ్ళు కూడా అక్కడే ఉంటారు. మనం అలాగా ఉండకుండా వాక్యాన్ని పట్టుకొని దేవుల్లో బలంగా, యోసేపులాగా, ఎస్తేర్లాగా, అబ్రహాంలాగా, ఇంకెందరో మంది ఉన్నారు. ఎందరో మందిని దీవించాడు దేవుడు. వాళ్ళని ఎంతగానో అసలు నిజంగా విశ్వాసంతో ఉన్నవారే దీవించాడు. మనకు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఎంత అది ఆవగింజ
కనిపిస్తుందా మన కంటికి? అసలు అంతుంటే కొండైపోతుందంట. కానీ ఆ విశ్వాసం లేకుండా పోయింది. ఎందుకంటే జనాలు మరీ దారుణంగా తయారైపోయి అంత గ్యారెడైపోయింది. దూడతో కూడిన స్వభావం కలిగి ఉన్నారు. దూడ స్వభావం ఎవరిలో ఉండకూడదు. ఉంటే తీసేసుకొని పరిశుద్ధంగా జీవించుదామని చిన్న పాట పాడుకొని కానుకలు సమర్పించుకుందాం. అది ప్రభాకర్ కొంచెం నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మాలు ఏలువై నాకు తోడై నిలిచావా, నా శోధనలన్నిటిలో ఇమ్మాలు ఏలువై నాకు తోడై నిలిచావా, సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా, యేసయ్యా నిన్ను సీయోనులో చూసేదా, పరవశించి పాడుతూ పరవళ్ళు తోకెదా, పరవశించి పాడుతూ పరవళ్ళు తోకెదా, సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా, యేసయ్యా నిన్ను సీయోనులో చూసేదా, పరవశించి పాడుతూ పరవళ్ళు తోకెదా, పరవశించి పాడుతూ పరవళ్ళు తోకెదా. హల్లెలూయా. అందరు లేచి నిల్చుంటే నా పాపము కాసినావా, నా ఆశయపురమైతివా, నా పాపము పాపినావా, నా ఆశయపురమైతివా, నీ నా నిందలన్నిటిలో యెహోవా పాతువై నాకు జయమిచ్చితివా, నా నిందలన్నిటిలో యెహోవా పాతువై నాకు జయమిచ్చితివా, సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా, యేసయ్యా నిన్ను సీయోనులో చూసేదా, పరవశించి పాడుతూ పరవళ్ళు తోకెదా, పరవశించి పాడుతూ పరవళ్ళు తోకెదా. హల్లెలూయా. హల్లెలూయా. వేసిన అందరూ గుప్పులిప్పి కానుకల నిమిత్తం ప్రభాకర్చిన ప్రార్థన చేస్తుందా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడా ప్రేమమయుడా రక్షకుడా, నీకు లెక్కలేని స్తోత్రములు తండ్రి. పరలోకమందున మా కన్న తండ్రి, నీకే లెక్కలేని స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, గడిచిన కాలమంతయు నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని అందరినీ దాచి కాచి భద్రపరిచిని ప్రభువా. ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి మేమందరం ఇటు రీతిగా కూడికిన ప్రభువా. ఇదిగో తండ్రి, పాటలతో వాక్యముతో నిన్ను మహిమపరిచినందుకు లెక్కలేని స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు జరిగిన ఆరాధన అంతా ప్రభువా నీకే మహిమార్థంగా చెందాల దేవా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగో ప్రభువా,
ఇదిగో తండ్రి వాక్యం ద్వారా తండ్రి అయా మాతో మాట్లాడేవని నమ్ముచున్నాం ప్రభువా. అయా మంచి వాక్యాన్ని మాకు దయచేసినందుకు నీకు స్తోత్రములు తండ్రి. వాక్య ప్రకారంగా మేము జీవించాలి తండ్రి. మా బ్రతుకులు తండ్రి ఇదిగో నీకు సాధనంగా చేసుకోవాలి తండ్రి. అట్టి కృప మా అందరికీ దయచేయండి తండ్రి. అయా నీ బిడ్డలు తండ్రి ఇదిగో ప్రభా కానుకలు సమర్పించి ఉన్నారు ప్రభువా. అయా వారి లేమిలోంచి కలుములోంచి ప్రభువా తీసుకుని వచ్చారు తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీకు స్తోత్రములు దేవా. పరిశుద్ధ ప్రేమమేడ ఎల్లప్పుడూ మేమందరము తండ్రి ప్రేమ అనురాగాలతో తండ్రి నిన్నెప్పుడు స్తుతించి మహిమపరిచి ఘనపరిచే వారుగా మమ్మల్ని అందరినీ దయచేయమని యేసయ్య పరిశుద్ధనామములో ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కానుకల నిమిత్తము ప్రార్థించిన ప్రభాకర్కు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ దేవునికి స్తోత్రం. మరి చాలా రోజుల తర్వాత నేను ఎలా నిలబడి సాక్ష్యం చెప్తున్నాను అంటే అది కేవలం దేవుని కృప. అయితే నేను లైసెన్స్కి అప్లై చేసుకున్నానండి, హెవీ లైసెన్స్కి. దేవుని మహాకృపను బట్టి పోస్ట్ టెస్ట్లో అయితే పాస్ అవ్వడం జరిగింది. అది కేవలం దేవుని మహాకృప అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అక్కడ నేనైతే మట్టికి 6 నెలలు అవుతుంది దాన్ని అప్లై చేసుకుని. 6 నెలల మట్టి నుంచి వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తున్నారు. డేట్ చాలా లాంగ్ ఇచ్చారు. 3 టెస్టులు ఉంటాయి, సిగ్నల్లో, ఎల్లో, రోడ్డు. అయితే ఆ 3 టెస్టుల్లో కూడా సిగ్నల్ అయితే ఫస్ట్ టెస్ట్లో నాకు తెలియక నేను ఫెయిల్ అయిపోయాను. తర్వాత అయితే ఎల్ టెస్ట్లో ఫస్ట్ టెస్ట్లో పాస్ అయ్యాను. తర్వాత రోడ్ టెస్ట్లో కూడా ఫస్ట్ టెస్ట్లో పాస్ అయ్యాను. ఇది కేవలం దేవుని కృప అని నేను ఎంచుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఎంతోమంది 6 నెలలు ఏంటి, సంవత్సరం 2 సంవత్సరాల మట్టి నుంచి 5 టెస్టులు 6 టెస్టులు ఫెయిల్ అయిపోయి ₹1 ₹2 కదండి. నాది కేవలం నాదైతే 2800 అంటే 2800 నాకు లైసెన్స్ వచ్చిందంటే అది కేవలం దేవుని కృప అండి. 5,000 6,000 అలా పెట్టుకుని అందరూనే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారండి లైసెన్స్ అంటే. టెస్ట్ అక్కడ బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు ఫెయిల్ చేస్తారు. కానీ దేవుడి మహాకృప ఏంటంటే నేను బండిలో ఎక్కుతుండగా ఆ ఇన్స్పెక్టర్ గారు అన్నారు ఓకే రెడీ వెళ్ళని అంటే నేను ఒకటి అన్నాను సార్ చిన్న ప్రార్థన అని ప్రార్థన చేసుకోవడం జరిగింది. అయితే దేవుడి మహాకృపను బట్టి నేను అనుకున్నాను తిరిగి వచ్చేసేటప్పుడు జస్ట్ పార్కింగ్ చేయమన్నారు. అక్కడ ప్లేస్ లేదు. ఆ ప్లేస్లో లేకపోయినప్పటికీ జస్ట్ ఇలా టచ్ అయింది ఆ డివైడర్కే. అప్పుడు నేను అనుకున్నాను ఇంకా అయిపోద్దేమో అనుకున్నాను. అయినా సరే నాలో ఎక్కడో చిన్న విశ్వాసం, నా దేవుడు అతను మనసు మారుతాడు అని అనుకున్నాను. అలాగే మేమందరం 150 మంది సుమారుగా బస్సు ఎక్కాం, బయలుదేరిన తర్వాత నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. చూసుకున్న వెంటనే పాస్ సక్సెస్ఫుల్ యూర్ పాస్డ్ అని వచ్చింది. వెంటనే గట్టిగా కేకేసి తండ్రి నువ్వు ఉన్నావయ్యా అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. నా పక్కన కూర్చున్న వాళ్ళందరూ ఏమైందంటే సక్సెస్ఫుల్ పాస్ అయ్యానని వచ్చింది. ఇది కేవలం నా దేవుని కార్యమే నేను ఎంచుకుంటున్నానని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎలా నీకు ఫస్ట్ టెస్ట్లో నువ్వు ఎలా పాస్ అయ్యావు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ 2 టెస్టులు 3 టెస్టులు ఫెయిల్ అయిపోయి ఉన్న వాళ్ళే. కానీ నేను ఒక్కటే అనుకుంటున్నాను ఇది కేవలం దేవుని కృప మట్టికే. సిస్టర్ గారు చెప్పినట్టు మన చేతిలో ఏమీ లేదు, కేవలం కార్యం దేవుడే చేయాలి. నాకు దేవుడు ఇట్టి కార్యం చేశాడు, ఆయనకి నేను ఏమిచ్చిన రుణం చెల్లించుకోలేను. నా కోసం కూడా ప్రార్థన చేస్తారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన మేళ్ళని మనం ఎప్పుడు కూడా జేబులో పెట్టుకొని తిరగొద్దు. అది విశ్వాసం అంటారు దాన్ని. విశ్వాసం లేని వారు ఏం చేస్తారు, అది నమ్మడు కాబట్టి చెప్పడు. విశ్వాసంతో ఉన్నాడు, నమ్మాడు, దేవుడు కార్యం చేశాడు. ఎలా చేశాడు? ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? నమ్మితే సమస్తము ఆయన చేసేవాడు. నువ్వు నమ్మితే చాలా అంటున్నాడు ఆయన, కానీ జనాలు నమ్ముతలేరు, విశ్వాసంతో లేరు, భక్తిహీనులు అయిపోయారు. అదే మాట్లాడుకున్నాం ఈరోజు వాక్యం అదే. అందుకోసమే మనం విశ్వాసంతో ఉంటే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు అసలు నేను కూడా ఊహించలేదు ఆయన ఫస్ట్లో పాస్ అవుతాడని. కానీ నేను అన్నాను ఆయనకు ప్రతిసారి ఏదో చెప్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తాను, ఆయన నామంలో జ్ఞాపకం చేసుకొని మనం వెళ్తే ఖచ్చితంగా విశ్వాసంతో జరుగుతాయని నేను నమ్ముతున్నాను. నమ్మిన వారు ఆమేన్ చెప్దాం. ఇంకా ప్రార్థన చేయండి. జాబ్ కొరకు కూడా రిక్వెస్ట్ పెట్టాను నేను, మంచి జాబు ఏబీ డ్రైవర్గా అది రావాలని అందరు ప్రార్థన చేయండి. ఆ కుటుంబం కొరకు, మరి ప్రభాకర్ కొరకు. మరి దేవుడు గలిబిలిలో చేయకుండా మంచిగా నిలబడి బలంగా ఆ కుటుంబాన్ని వాడుకోవడానికి సాయం చేయలాగా ప్రార్థించండి. అలాగే సహోదరుమైన సార్లీసనను బట్టి మరి బలహీనంగా ఉన్నారు, ఇంటికి వెళ్ళి వచ్చారు, అంతకుముందు జరిగింది అందరికీ తెలుసు. మీకు ప్రార్థన చేయండి. జాబ్ గురించి కూడా కంపెనీ ఇప్పుడు వర్క్ లేదని తెలిసింది. ఆ జాబ్ గురించి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఎక్కడన్నా ఒక చోట దేవుడు జాబ్ ఇచ్చేలాగా ప్రార్థించండి. ఆరోగ్యం గురించి ప్రార్థించండి. అలాగే ఇంకో ప్రార్థన రిక్వెస్ట్, మన శాంతి గారి అక్క నయోమి గారి పెద్ద కుమారుడు జాన్ గారి
మరి పెళ్ళి కోసము వెళ్ళింది వాళ్ళ అక్క. మరి ఆ పెళ్ళిలో అన్నిట్లలో దేవుడు ఉండి చక్కగా కానా విందులో ఏం చేశాడు దేవుడు, అలాగా అన్ని విషయాలలో నీళ్ళని ద్రాక్షరసం చేశాడు. అలాగ అన్నీ కూడా సమృద్ధిగా చేసేలాగా అందరు ప్రార్థించండి. ఇంకా ప్రార్థన గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేయండి, లేని వారి గురించి ప్రార్థన చేయండి, ఇంకా గర్భఫలం లేని వారి గురించి ప్రార్థన చేయండి, అనారోగ్యంగా ఉన్నవారి గురించి ప్రార్థన చేయండి. ఉన్నవారి గురించి ప్రార్థన చేయకండి, అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని నమ్మరు, మనకి టైం లేదు. లేని వారి గురించి, ఎవరైతే ఐడీలు లేకుండా బాధపడుతున్నారో వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. సత్య ఐడి గురించి ప్రార్థించండి. డబ్బులు ఇచ్చి ఉన్నది త్వరగా ఐడి అవ్వడానికి, మరి ఇచ్చిన యజమానితో మాట్లాడడానికి అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రత్యేక వందనములు సిస్టర్కు. మరి నేనైతే ఈ కోరిక గురించి ముగ్గురిని అడిగాను, ఎందుకంటే నాకు స్త్రీలే వాడబడాలని ముగ్గురిని అడిగాను. కానీ దేవుడు లాస్ట్కు ఎప్పుడు ఫోన్ చేశాను నేను, ఎప్పుడు ఏ క్షణంలో ఎవరిని నిలబెట్టుకుంటాడని నేనైతే విశ్వాసంగా నమ్ముతాను. అందుకోసమే ఆయన ఏ క్షణంలో ఎవరు నిలబెట్టుకుంటాడో మనకు తెలియదు, ఆయన మాట్లాడిస్తాడు ఖచ్చితంగా. అందుకే గాడితో మాట్లాడియచ్చు ఎవరితోనైనా. బిలాముని ముందుగా అడిగాడు దేవుడు, వద్దు అన్నాడు, ఆగిపోయాడు. సెకండ్ సార్ చెప్తూనే వెళ్ళాడు ఆయన, గాడితో మాట్లాడిచ్చాడు. మాట్లాడలేదా? అందుకని మనం నమ్మాలా, ఎప్పుడు ఎవరు నిలబడతాడో అవకాశం వచ్చిందని దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు మనం చెప్పి నలుగురిని మార్చడానికి, ఒక ఆత్మనైన పరలోకం తీసుకురావడానికి ప్రయత్నించాలి. కానీ చెడగొట్టేవారిలాగా, కయ్యంలాగా, అసురీతను ఉండొద్దు, భక్తిహీనులాగా ఉండొద్దు, ప్రాడదోయబడతాము. ఆ మందలో మనము ఆ బురదలో మనం ఉండకూడదని నేను కోరుతూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక అందరం ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు సీన్ వచ్చి కిరణ్ గురించి కూడా నేను మర్చి ఉన్నాను, ప్రార్థించండి. కొంచెం బిజీ వల్ల రాలేకపోతున్నారు, వేరే ఆలోచించొద్దు. డ్యూటీ బాగా ఫుల్గా ఉంది, వచ్చిన దగ్గర నుంచి బాధేస్తున్నారు, ఒక్కడే ఉన్నాడు సైడ్లో. మరి దేవుని చిత్తం అయితే మళ్ళీ వారము రావడానికి దేవుడు సమయం ఇష్టానికి ప్రార్థించండి ఆ కుటుంబం కొరకు. తమ్ముడు ప్రార్థిస్తాడు, ముగింపు ప్రార్థన చేస్తాడు. హలో ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, దాగేలమన్న ఆయన, మరింతవరకు మమ్మల్ని అందరినీ నాయన మీ చల్లైన రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడే తండ్రి, ఇదిగోనైనా ఈ దినాన్ని మీ సన్నిధికి మమ్మల్ని అందరినీ చేర్చి తండ్రి మిమ్మల్ని స్తుతించడానికని, మిమ్మల్ని గణపరచడానికని, మిమ్మల్ని తండ్రి మరి పాటలతోనూ వాక్యంతోనూ ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మరింతవరకునైనా మా ఆరాధనంతట్లో మీరు తోడుగుండి నడిపించారు, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో మరి నేను ఈరోజు మరి కయ్యూని గారి కోసం మేము నేర్చుకున్నాం తండ్రి. కయ్యూని వల్ల తండ్రి మేము ఉండకూడదని, కయ్యూను ద్వేషముతో మరి అసూయతో తన తమ్ముడిని చంపాడని, అటువంటి స్వభావం కలిగి మేము ఉండకూడదని, మా సహోదరులు మేము ప్రేమించాలని, నాకంటే గొప్పగా వాక్యం చెప్పేవారిని, నాకంటే గొప్పగా పాడేవారిని, నాకంటే గొప్పగా మరి దేవుడి పని చేసేవారిని మనం సన్మానించాలని మరి మీరు ఎలాగైతే మీ గ్రంథంలో చెప్పారో తండ్రి, మేము అట్టి రీతిగా హేబేలు స్వభావం కలిగి, మరి హేబేలునైనా తెచ్చిన అర్పణని మీరు చూడలేదు కానీ తండ్రి, హేబేలు గారు తెచ్చిన మరి ఆయన మనసును మీరు చూశారు తండ్రి. ఆయన మనసును చూసినప్పుడు యథార్థ హృదయంతో తండ్రి, మరి నేను మీ సన్నిధిలో ఉన్నప్పుడు ఆయనను ఆయన అర్పణను మీరు స్వీకరించినట్లుగా తండ్రి, సహోదరు ద్వారా మరి మాకు మంచి మాటలు నేర్పించారు తండ్రి. ఇంత మంచి వాక్యం చెప్పినటువంటి సహోదరుని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ పనిలో మరింత గొప్పగా ఉన్నతంగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నా ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, కాపాడండి. ఇదిగోనైనా మీరు ఇచ్చిన ప్రతి తలాంతును వారి తలాంతులను తండ్రి భూములు పెట్టి కప్పేవారుగా కాకుండా తండ్రి, మీరు ఇచ్చిన తలాంతులను తండ్రి మరి 10వంతులుగాను 100వంతులుగాను మరి ఫలించుకునేవారుగా మేమందరము మరి నేను మీ వాక్యం ఎదగడానికి మరి మీ గురించి మరి మేము ప్రకటించేవారుగాను మమ్మల్ని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ఆవరించినటువంటి దుష్టుల నుంచి, దురాత్మల సమూహం నుంచి మమ్మల్ని కాపాడండి. మరి ఇదిగో ప్రపంచంలో ఎన్నో అబద్ధ బోధకులు తండ్రి బయలుదేరారు తండ్రి. అటువంటి అబద్ధ బోధల్లో మేము పడిపోకుండా తండ్రి సత్యంలో మమ్మల్ని నిలవబెట్టమని, సత్యానికి స్తంభాలుగా మమ్మల్ని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
మరి నైనా ఈ భూమి మీద మీరు ఇచ్చిన బ్రతికాలం అంతు మేమందరం మమ్మల్ని మేము తగ్గించుకొని తండ్రి మీ నామాన్ని హెచ్చించేవారు గాను మీ నామాన్ని గణపరిచేవారు గాను తండ్రి యేసుక్రీస్తులో అన్ని విషయాల్లో మా సహోదరులందరినీ మేము ప్రేమించేవారు గాను తండ్రి మేము ఉండడానికి మీ కృప చూపించమని తండ్రి మరి సంఘంలో ప్రతి వారు కూడా చక్కగా మరి మిమ్మల్ని మహిమపరిచేవారుగా ప్రతి ఒక్కరి మనసును సిద్ధపాటు చేయమని మేము ఎవరం తండ్రి ఎటువంటి పాపంలో పడిపోకుండా దుష్టుడి చేతిలో పడకుండా మమ్మల్ని కాచి కాపాడి ప్రతిదినం మీ మాటలతో మమ్మల్ని గద్దిస్తూ బుద్ధి చెప్పుతూ నైనా సరైన మార్గంలో మరి మీ యొక్క జీవ మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో మరి ఆరాధన ముగించుకొని తండ్రి మరలా మా గృహాలకు మేము వెళ్ళుచుండగా తండ్రి మరి ఇదిగో నైనా మరలా మీ సన్నిధి నుంచి మేము బయటికి వెళుతున్నప్పుడు తండ్రి ఈ లోకంలో వెళ్ళుచుండగా తండ్రి లోకంలో పడిపోయి లోకం అనే పాపంలో కొట్టుకుని పోకుండా తండ్రి మీ వాక్యం చేత అనుదినం నైనా మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి తండ్రి ఇదిగో మిమ్మల్ని ఎప్పుడు కూడా ప్రతి విషయంలో మిమ్మల్ని స్తుతించేవారు గాను గణపరిచేవారు గాను మీకు మహిమ తెచ్చే మీ పిల్లలుగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ఇదిగో తండ్రి ఇక్కడ అనేక మంది మరి ఐడీలకు ఇబ్బంది పడుతున్నారు వారందరికీ ఐడీలు రాగలిగేటట్లు మీ సహాయం దయచేయండి. ఎంతోమందినైనా మరి ఇదిగో పని కొరకు ఇబ్బంది పడుతున్నారు తండ్రి మీ చిత్తమైతే వారికి పనిని అనుగ్రహించి వారు కూడా మీ పనిలో మరి నైనా పాలి భాగస్తులు అవ్వడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే బలహీనులుగా రోగులుగా ఉన్నారో మీకు తెలిసినైనా ప్రతి వారిని సంరక్షించండి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి దినాన్ని ఎంతమంది అయితే పిల్లలు నేను మీ సన్నిధికి రాలేకపోయారో మరి మీకు తెలుసు వారిని క్షమించండి మీ చిత్తమైతే మరొక దినాన మరొక తరుణాన్ని మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించేవారుగా స్తుతించేవారుగా మీ మాటలు నేర్చుకునేవారుగా అవకాశాన్ని కల్పించమని ఇదిగో తండ్రి మరి ఈ స్థలాన్ని విడిచి మేము వెళ్ళుచుండగా తండ్రి మమ్మల్ని అందరినీ మీ మెండని దీవులతో ఆశీర్వదించి పంపించి కాచి కాపాడమని వేడుకుంటూ మా కొరకు ప్రాణం పెట్టినటువంటి మీకు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థన అడుగుచున్నా నా కన్న తండ్రి ఆమేన్. ప్రార్థన మీరు చెప్పు ఆశీర్వాదమన్నా స్తోత్రములు స్తోత్రములు దేవా నీ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి ప్రభా నీ సన్నిధానంలో నేను చిన్న మందగా మేము కూడి తండ్రి ప్రభా నిన్ను స్తుతించుటకును నేను ఆరాధించుటకును ప్రభా వాక్య పరిచర్యలను ప్రభా నేను బలముగా వాడుకున్న విధానం బట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభా ఈ సంఘమును తండ్రి ప్రభా ఇంకా నా నాటికి తండ్రి అభివృద్ధి చేయటకు సహాయం దయచేయండి. నేను ఈ సంఘంలో ప్రభా నేను స్త్రీల కూడికగా జరిగిన విధానం బట్టి వందనము తండ్రి. ఇదిగో ప్రభా మరి 2 వారాల నుంచి తండ్రి ప్రభా ఒకే మరి సబ్జెక్టు మరి నడుస్తున్న తెలియకుండా ప్రభా నేను సహోదరుడు చెప్పిన హెబేలు మోసంగా నుంచి చెప్పినాడు ప్రభా. ఈరోజు సహోదరు కూడా చెప్పింది వినినాం తండ్రి ప్రభా. నేను నీ మాటలు తండ్రి ప్రభా ఎక్కడైతే 1-2 సార్లు బయలుపడుతుందో అది ఏదో మనకు హెచ్చరిక ఉందని మనం గ్రహించుకునేందుకు సహాయం దయచేయమని సన్నిధానాలు అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభా ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభా మేము కూడికను ముగించుకుని మా గృహాలకు వెళ్ళుచునుగా తండ్రి ప్రభా నీ కాపుతల భద్రత మీద దయచేయండి. నీ చిత్తమైతే నీ రాకడల స్వతి మరలా ఈ రీతిగా మేము అందరము కలుసుకునే పర్యంతము కాపుతల భద్రత దయచేస్తని నీ ప్రియుడును మా ప్రభువైన యేసుక్రీస్తుపేట బ్రతమాలు పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవునియు ప్రభువైన యేసుక్రీస్తునియు కృపా సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడూ తల వంచిన మీ అందరికీ అలాగే ఈరోజు ఎవరైతే రాలేదో వారిని కూడా దేవుడు మంచి అవకాశం ఇచ్చి మరలా ఈ సన్నిధానం లాగన దేవుని కృప మనందరికీ కలుగునుగాక ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థించిన సర్లీసన్ను బట్టి సీంతమ్మను బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముగించుకొని అందరం కూడా మనం జాగ్రత్తగా ఈరోజు ప్రత్యేకంగా మరి 3 వారాల నుంచి భోజనాలు లేవు, మనకు ఏది లేదు. ఈరోజు పిసికిళ్ళ గారు పూజమ్మ గారు కష్టపడి భోజనాలు ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఎవరు మిస్ కాకుండా భుజించి ఆనందించి వెళ్ళాలని కోరుతున్నాను దయతో. హల్లెలూయా. చేసిన హస్తాలని దీవించమని ప్రార్థించండి. వాళ్ళిద్దరిని మంచి ఆరోగ్యంగా మళ్ళీ మనకు ప్రతి వారం వండి పెట్టేలాగా ప్రార్థించండి. హల్లెలూయా హల్లెలూయా. Come,